అతులం బలమేతద్వై వాలినో రావణస్య చ నత్వేతాభ్యాం హనుమతా సమంతిత మతిర్మమ. ఇంతవరకు రావణ యొక్క పరాక్రమాన్ని చెప్తూ వాలి రావణుని సులభంగా ఓడించాడు, దానితో వాలితో రావణుడు మైత్రి చేసుకున్నాడు అనే విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. కానీ నాకు తెలిసినంత మేరకు వాలి గాని రావణుడు గాని ఆంజనేయ స్వామి వారి బలం ముందు నిలవలేరు. ఎందుకంటే రాముడు అంచనా అనేది సామాన్యం కాదు. ఇలా చూస్తే అలా పట్టగలడు ఆ వ్యక్తి యొక్క ప్రతాపం ఏమిటి, వ్యక్తిత్వం ఏమిటి మొదలైనవన్నీ కూడా. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడు. హనుమంతుడు అంటే నాకు తెలుసు, ఎందుకంటే ఇతరులు ఊహతో కూడా చేయలేని పని ఇతడు సాధించుకొచ్చాడు. అసలు హనుమంతుడు లేకపోతే రామ కార్యమే లేదన్నట్ట రామచంద్రమూర్తి. ఇతడు లేకపోతే ఏమున్నది? అసలు సీతమ్మ జాడని తెలుసుకోవడం అనేది హనుమంతునికి తప్ప ఇంకొకరికి ఎవరికైనా సాధ్యమవుతుందా? ఆ జాడ తెలియకపోతే ఇప్పుడు సాధించిన విజయం ఏదైనా సాధ్యమవుతుందా? పైగా ప్రాణదాత అయిన హనుమంతుడు సీతమ్మ జాడ చెప్పి నా ప్రాణం నిలబెట్టాడు, నా జాడ సీతమ్మకి చెప్పి సీత ప్రాణం నిలబెట్టాడు. అంతేకాదు, ఇంచుమించు మృతునితో సమానమైన స్థితిలో ఉన్న లక్ష్మణుని తిరిగి బ్రతికించాడు ఆయన ప్రాణదాత. హనుమంతుడి గురించి చెప్పడానికి ఎంత వర్ణించినా చాలదు. అందరు నందరవునే కదా అందరిలో పవనాత్మజుండు నీ యందు ప్రపత్తి కలిగిన మహాత్ముడు. అప్పుడు అగస్త్యులు వారు చెప్తున్నారు, కంకంటి పాపరాజు గారి కవిత్వాన్ని చెప్తున్నామని ఉత్తర రామాయణంలో. ఇప్పుడు అందరూ నందరవునే కదా, అందరూ గొప్పవాళ్ళు కావచ్చు, వానర వీరులు, కానీ అందరిలో పవనాత్మజుండు నీ యందు ప్రపత్తి కలిగిన మహాత్ముడు ఉదాత్త గుణోత్తరుండు సంక్రందనజిత్ దశాస్యముఖ రాక్షస ముక్షల నొక్కరుండే పోరం తెగ జూడనూపు బలరాశి నుతింప తరంబె ఈతనిన్. రాముడన్న మాటను అందిపుచ్చుకుని అగస్త్యుల వారు అన్నారు, సంక్రందనజిత్ దశాస్యముఖ రాక్షసం. సంక్రందనజిత్ అంటే ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు, రావణాసురుడు మొదలైన సమస్త రాక్షసులందరినీ ఇతడు ఒక్కడే జయించగలడు. అందుకే ఆయన సుందరకాండలోనే చెప్పాడు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ అని. అటువంటి ప్రతాపశాలి. అప్పుడు పట్టుకుని నిజమే నువ్వు చెప్పినది, కానీ అంత ప్రతాపశాలి వాలి వెంటబెడుతూ ఉంటే, సుగ్రీవుడు పరిగెడుతూ ఉంటే సుగ్రీవుడితో పాటు ఎందుకు పరిగెత్తాడు? ఈయనే ఆ వాలిని చంపవచ్చు కదా, నా దాకా ఎందుకు ఆగారు? ఇది ప్రశ్న వేశాడు. నిజానికి యుద్ధకాండ వరకు మనకి సమాధానం లభించదు, అది ఉత్తరకాండలోనే లభిస్తుంది. అందుకే ఉత్తరకాండ వాల్మీకి కృతమని, దానితోనే రామాయణం సంపూర్ణమవుతుందని మొదటి రోజు నుంచి మనం చూపించుకున్న సాధికార ప్రమాణ వాక్యములకు ఇదొక ప్రమాణం. ఇక్కడ ఆ హనుమంతుని యొక్క వృత్తాంతాన్ని ప్రస్తావన చేస్తూ అగస్త్యుల వారు ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నారు. ఈ చెప్పేటప్పుడు నిజానికి ఆ ఆంజనేయ స్వామి వారిని చాలా మన్ననగా చూసేట రామచంద్రమూర్తి. తన చరణముల చెంతనే ఉన్నటువంటి ఆ పవమాన సుతిని అత్యంత ప్రీతితో చూస్తున్నాడు. అవనిజా హృదయ శోకాంధకారము మాన్ప కపిరూపు గనిన భాస్కరుడి తండు. అవనిజా హృదయ శోకాంధకారము మాన్ప అంటే సీతమ్మ యొక్క హృదయంలో ఉన్న శోకాంధకారాన్ని పోగొట్టడానికి వానర రూపంలో వచ్చిన సూర్య భగవానుడితడు. రావణపుత్రు కంటే అలా రావణు కంటెను వాలి కంటే ఈ పావని బాహువిక్రమ విభాసితుడు. ఇతడు అల్గనేని లోకావళి హావళింగును. ఇతడికి గాని కాసింత అలుక వచ్చినా ఈ లోకమంతా కూడాను అల్లల్లాడుతుంది. అటువంటి వాడు. నాకు తెలిసి హనుమ దగ్గరున్న గుణములు శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం, ప్రాజ్ఞత, నయసాధనం, విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయా. హనుమంతుల్లో గూడు కట్టుకున్న గుణములేమిటి అంటే శౌర్యము, సమర్థత, బలము, ధైర్యము, బుద్ధిశక్తి, నీతి, విక్రమము, ప్రభావము, ఇవన్నీ ఉన్నాయి. నిజానికి ఇందులో ఏ ఒక్క గుణం ఉన్నా మనం గొప్పవారంట. ఇన్ని ఉన్నాయి. దానికి తోడు త్యాగము, యోగము మొదలైన అద్భుత గుణములు ఉన్నటువంటి వాడు. అందుకు ఈయన చరిత్ర నాకు తెలుసుకోవాలన్నది అంటే వెంటనే అంటున్నాడు అగస్త్యుడు, చండకరాన్వయాంబునిది చంద్ర రఘుద్వహ ఈ సమీరపుత్రుండు మహాత్ముడవునే కదా, తొల్లిటి పుట్టుక ఏకపాద రుద్రుండి తడంచు కొందరు బుధుల్ గణయింపుదురు. ఇతడు నిజానికి పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఇతడు పరమేశ్వరుని యొక్క రుద్ర రూపంలో ప్రధానమైనది ఏకపాద రుద్ర స్వరూపము. ఆ ఏకపాద రుద్ర రూపుడితడు అని కొందరు బుధులు అంటారు. బుధులంటే జ్ఞానులు, అజ్ఞానులు అంటారు. ఆ రహస్యం ఎవ్వండెరుంగున్ చరాచర భవంబులెరింగిన నీవు తక్కగన్. సమస్త జగద్విచారము కలిగినటువంటి నీకు మాత్రమే ఆ రహస్యం తెలుస్తుంది. మొత్తానికి ఇది రుద్రాంశ అనేటువంటి విషయం శాస్త్రంలో చెప్తున్నవి.
సాక్షాత్ చెంబుడు కాన ఉన్న గలవే చర్చింప ఈ శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు. సాక్షాత్ శంభుడు కాకపోతే ఇన్ని గుణములు ఒక చోట ఉంటాయా? పైగా ఇతడు పుట్టిన తీరు ఎలాంటిదంటే రుద్రాంశంబునన్ పార్వతీ కుక్షిని వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్లు వర్తించి ఈ అక్షయ్యజ్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాషలెన్. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే రుద్రాంశ పార్వతీదేవి గర్భంలో కొంతకాలం ఉందిట. ఆడ తర్వాత రుద్రుని యొక్క ప్రేరణ మేరకు అది వెలికి వచ్చి వాయుదేవుని ద్వారా తీసుకుపోబడి పుంజిక స్థల అనేటువంటి అప్సరస వానరకాంతగా ఉదయించి తపస్సు చేస్తూ ఉండగా, ఆమె పేరు అంజనాదేవి, పుంజిక స్థల అప్సరస. ఆమె గర్భంలో శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుడు ఈ ఏకపాద రుద్ర తేజాన్ని నిక్షిప్తం చేశాడు. ఆయమసేయు ఘోర తపమంతట మెచ్చి సదాశివాజ్ఞన వాయువు సోదర స్థిత శివ స్థిర తేజము తెచ్చి ఇచ్చినన్. ఇదంతా కూడా మనకు రామాయణంలో చెప్పబడుతున్నటువంటి గొప్ప అంశం. కనుకనే హనుమంతుడు శివాంశ సంభూతుడు అనేటువంటి విషయం ఉత్తరకాండలో లభిస్తున్నది. ఇదే విషయం బాలకాండలో సూచనప్రాయంగా చెప్తాడు వాల్మీకి. ఈ హనుమంతుని యొక్క జనన వృత్తాంతం ఇక్కడ విస్తారంగా చెప్పబడింది. అది సుపరిచితమే గనక నేను అంత విస్తారంగా చెప్పట్లేదు. ఇక్కడ హనుమంతుడు ఉద్భవించినప్పుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, ఒక విధంగా ఆయన శిశువుగా ఉద్భవించి క్రమంగా రూపం పెంచుకుని వెళ్ళలేదట. వస్తూనే ఒక సంపూర్ణమైన రూపాన్ని ధరించాడు. పైగా కొన్ని తత్వరహస్యాలు మనం గమనించినట్లయితే, దేవాసుర సంగ్రామంలో దేవతలందరూ చెల్లా చెదరైపోయినప్పుడు ఆ దేవతలందరినీ ఒక కలెక్టివ్ ఫోర్స్గా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి బలాన్ని అందించి తారకాసురాది రాక్షసులను సంహరించాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ తత్వం మనకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి చెప్తారు. అదే తత్వం మనకి మహాభారతంలో కూడా మార్కండేయ మహాముని ధర్మరాజాదులకు చెప్తారు. అలాంటి సుబ్రహ్మణ్య తత్వ రహస్యము హనుమత్తత్వము ఒక్కలా కనబడుతుంది మనకి. ఎందుకంటే శిశు శరవణే యథ అని వాల్మీకి ఇక్కడ చక్కగా ఉపమానం కూడా చూపిస్తాడు. శరవణంలో శిశువు ఉదయించినట్లుగా ఉదయించాడు. అతడు కూడా రుద్రాంశమే. అతడు ఎలా తీసుకురాబడ్డాడు అలాగే. పైగా చెల్లా చెదురైనటువంటి దేవతాశక్తులను ఒక చోట సమీకరించి అసుర శక్తుల్ని దెబ్బ కొట్టడానికి సహకరించినవాడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఇక్కడ దేవాంశ సంభూతులైనటువంటి ప్రధానమైన వానర వీరుల్ని ఒక చోట సమీకరించి రామచంద్రమూర్తితో మైత్రి జరిపించి అసుర శక్తులు సంహరించడానికి పనికొచ్చినవాడు. పైగా సుబ్రహ్మణ్యుడు జ్ఞానమునకై ఉపాసింపదగిన స్వరూపం. అదేవిధంగా బుద్ధికి జ్ఞానానికి హనుమంతుడి స్వరూపం. అంటే ఒక దేవతాతత్వం మరొక దేవతాతత్వంతో ఎలాగ మనం మేళనం చేయాలనేది గమనించినట్లయితే వాల్మీకి ఇచ్చిన సూచన శిశుశరవణీయథ. ఆ భావం బట్టి ఇక్కడ మనం గ్రహించవచ్చు. పైగా పుట్టినవాడు ఎలా ఉన్నాడంటే శాలిశూక నిభాభాసం. వాల్మీకి ఇక్కడ చెప్తున్న మాట శాలిశూక నిభాభాసం అంటే నివ్వరి ధాన్యపు మొనలా ప్రకాశిస్తున్నట్ట. నీవార సూకవత్తన్వి. అదే శాలి సూక అన్న నీవార సూక అన్న ఇదే అర్థం. నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. అధ్వన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ అలా మెరిసిపోతున్నట్ట బంగారు రంగుతో. పైగా పుట్టినప్పుడే ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆశ్చర్యకరమైన జన్మ అండి హనుమంతునిది. రామాయణం మొత్తం మీద రామచంద్రమూర్తి రావణ సంహారం కోసమని మానుష మర్యాదల్లో ఒదిగి ఉంటే అతి మానుషమైన పరాక్రమం చూపించింది మాత్రం హనుమంతుడు మాత్రమే మనకి. అందుకే హనుమంతుని యొక్క ప్రత్యేకత. ఆయన ఎలా కనబడ్డాడు అంజనాదేవి కంటే లలిత సౌదామని తులిత దేహము వాని అరుణారుణంబుజాస్యంబువాని రత్నకుండల భాసుర కపోలముల వాని రంగత్పిశంగ నేత్రముల వాని ఆజాను దీర్ఘబాహాదండముల వాని ధవళ యజ్ఞోపవీతమున వాని హార ప్రభా మనోహారి వక్షము వాని కమనీయ కర కంకణముల వాని మంజురుచి పుంజిగను హొన్ను ముంజివాని పసిమి కను పట్టు నును పట్టు పంచెవాని వాసవధ్వజ నిభావాల వల్లివాని అక్కుమారుని గని తల్లి ఆత్మనలరే అంటారు ఇక్కడ కంకండి పాపరాజు గారు అందమైన ఒక శేషపద్యంలో హనుమంతుడు ఎలా కనబడ్డాడు అంజనాదేవికని. అద్భుతమైన రూపం, మంచి పట్టుపంచి కట్టుకున్నట్ట, జంఝంతో ఉన్నట్ట. ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అన్నట్లుగా జన్మతోనే అలా తేజోవంతుడిగా కనిపిస్తున్నాడు. ఆయన పుడుతూనే ఆకలన్నట్ట. అప్పుడు అలరి చెక్కు నొక్కి అక్కున చేర్చి ముద్దాడి నీకు ఫలములారగింప వలసినంత తెత్తు వాపోవకుండు నాయన్నా అనుచు తల్లి అడవి కరిగే. నీకు కావలసిన పళ్ళు తీసుకొస్తానని ఆమె అడవికెళ్ళిందిట. ఈ లోపల ఈ మహానుభావుడు పైన సూర్య భగవాన్ని చూసి ఫలమని ఎగిరాడు. ఆ ఎగిరి వెళుతున్న ఘట్టాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా వర్ణించారు. నిజంగా ఫలం అనుకుంటే మాత్రం ఎగరగలరా అండి?
పసిపిల్లాడి చేష్టతో ఫలం అనుకున్నాడు, పట్టుకోవాలి, బుద్ధి పుట్టింది, ఒప్పుకుందాం. బుద్ధి పుట్టినంత మాత్రం ఎగరగలరా అంటే ఎగరగలిగే శక్తి ఇతడి దగ్గర ఉందన్నమాట. ఆశ్చర్యకరంగా ఇతడు వెళుతూ ఉంటే తోవలో ఉన్న గ్రహదేవతలు ఇత్యాదులు ఆశ్చర్యశక్తులు చూస్తున్నారు. అప్పుడు రాహువు కోపగించుకుని తిన్నగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేట. చూడు, ఎవరి డ్యూటీ వాళ్ళని సరిగ్గా చేయనివ్వాలి. ఈ సూర్యుడిని చంద్రుడిని పట్టుకునే బాధ్యత నాకు అప్పచెప్పావు నువ్వు. ఇప్పుడు వాడెవడో కొత్త గ్రహం ఒకటి తయారయ్యి పెడుతున్నాడు ఇక్కడ. ఇంతవరకు విశ్వంలో యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి దాంట్లో దేనికి విపరీతం జరిగినా సవరించాల్సిన బాధ్యత నీదే. వాడెవడో కొత్త గ్రహం అనగానే ఉన్న ఈ గ్రహాలు చాలుగా వాడెవడరా బాబును బయలుదేరట్టే ఇంద్రుడు ఐరావతం మీద. చూసేటప్పటికి ఈయన కనబడ్డాడు. ఇది కూడా మీకు అచ్చం సుబ్రహ్మణ్య జన్నగాతో పోలిక, కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే హైందవ సంస్కృతిలో గమనించవలసింది ఏంటంటే ఒకే తత్వాన్ని వివిధ రూపాలతో అనేక చోట్ల ఉపాసన చేస్తారు. అక్కడ ఆ తత్వం ఎలా కనిపిస్తుందో చూడండి. సుబ్రహ్మణ్యుడు జన్మించినప్పుడు కూడా శివధనుస్సుని మీటినప్పుడు అక్కడ శివధనుస్సు మీటడం, రామచంద్రమూర్తి శివధనుర్భంగం, కృష్ణ పరమాత్మ ధనుర్యాగం దగ్గర భంజించడం, మళ్ళీ మూడింటికి అనుబంధం ఉన్నది. అవన్నీ రహస్యములు, దేవతా రహస్యం. అదేవిధంగా ఇంద్రుడు వచ్చి కొట్టడం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ జరిగింది, హనుమంతుడి విషయంలోనూ జరుగుతుంది ఇక్కడ. ఆ విధంగా ఇంద్రుడు వజ్రాయుధ దెబ్బతిని మూర్ఛపోయాడు హనుమంతుడు. అప్పుడు వాయుదేవుడు స్ట్రైక్ చేసేట, సమ్మె చేశాడు. దాని స్తంభించుకుపోయింది మొత్తం. ఆ సమయంలో మళ్ళీ ఇంద్రాదులకు కూడా అంతు పట్టకపోతే దిగి రావాల్సిన వాడు బ్రహ్మదేవుడు కదా. బ్రహ్మకు కూడా అంతు పట్టకపోతే అప్పుడు నారాయణ అవతారు. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సవరించాడు. ముందు వాయుదేవుణ్ణి ఆయన ఓదార్చి ఈ పిల్లవాడి సంగతి నేను చూసుకుంటానన్నాడు. దేవతలందరినీ పిలిచాడు. ఇతడు దేవతలను రక్షించడానికి పుట్టాడు కానీ దేవతా శత్రువు కాదయ్యా అని చెప్పగానే ఇంద్రాదులందరూ ఆ రుద్రతేజానికి నమస్కరించి తమ తమ శక్తులు కూడా అతనికి ధారపోశారట. పైగా తమ తమ ఆయుధములు అస్త్రములు ఏమీ చెయ్యకుండా వరమునిచ్చారు. దీని ద్వారా ఇప్పుడు హనుమంతుడు ఏమయ్యాడంటే సహజంగా ఉన్న రుద్రతేజానికి సర్వదేవతా అస్త్రశక్తులు కూడా సమ్మేళనమై ఒక అద్భుత దేవతామయమైన మూర్తిగా భాషించాడు. దానితో బ్రహ్మదేవుడు కూడా వరమిచ్చేట. ఇతనికి చిరంజీవిత్వమే కాకుండా నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని వరమిచ్చాడు. ఇలాగా బ్రహ్మదేవుని చేత కూడా గౌరవం పొందినటువంటి మహాత్ముడు ఆంజనేయుడు. అయితే ఆయన ఎందుకు ఉపేక్షించాడన్న దానికి ఆడ తర్వాత వాయుదేవుడు తిరిగి అంజనాదేవికి కేసరికి అప్పచెప్తే వారు ఆ అరణ్యంలో పెంచుతున్నారు. ఈ పిల్లవాడికి లభించిన బలముతో పిల్లవాడికి సహజంగా అల్లరి ఎక్కువ. అల్లరి పెట్టే పిల్లవాడే ఆరోగ్యవంతుడని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అల్లరి లేకుండా ఒకటి కూర్చుంటే అది ఆరోగ్యానికి సూచన కాదు. అందుకే బాగా అల్లరి పెట్టిన వాళ్ళల్లో మనకు భాగవతంలో కృష్ణుడు కనబడతాడు, రామాయణంలో హనుమంతుడు కనబడతాడు. వీళ్ళిద్దరు అల్లరి పిల్లలు కానీ ఇద్దరు మేధావులు, మహామేధావులు. అసలు కృష్ణుడికి హనుమంతుడికి చాలా పోలికలు ఉన్నాయిలేండి, అదొక సబ్జెక్టు. మళ్ళీ ఇప్పుడు అసలు హీరో రాముడు గనక హనుమంతుడి గురించి ఆ మాత్రం తెచ్చుకుందాం చాలు. ఈ ఆంజనేయ స్వామి వారు అక్కడ బాల్యంలో బాల్య సహజమైనటువంటి ఒక తత్వం ఉంటుంది. ఎందుకంటే అవతార పురుషులు ఒక ఉపాధిలో అవతరించినప్పుడు వాళ్ళల్లో 2 లక్షణాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ విషయం గమనించుకోవాలి. రామాయణం గాని భాగవతం గాని ఏది చూపించినప్పటికీ అవతార పురుషులు ఏ ఉపాధి స్వీకరించినా వాళ్ళలో 2 లక్షణాలు ప్యారలల్ గా సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. అది ఇది కలిపేసుకుని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఒకటి ఆ ఉపాధిగతమైనటువంటి స్వాభావికమైన మానవతా లక్షణములు అయితే, ఇంకొకటి అవతారగతమైన భగవత్ లక్షణములు. 2 ఉంటాయి. ఇది కనిపించినప్పుడు దాన్ని చూడకూడదు, అది కనిపించినప్పుడు దీన్ని చూడకూడదు. ఆ 2 జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 2 కలిసే ఉంటాయి, విడివిడిగాను ఉంటాయి. ఇక్కడ బాల్య సహజమైన ప్రేరణతో ఆయన అల్లరి పెడుతూ ఉన్నాడు. కానీ లోపల శక్తి మాత్రం సర్వదేవతాత్మకమైన మహాశక్తి. పైగా తనకు అందరూ అన్ని శక్తులు ఇచ్చారని తెలిసింది. దానితో మరింత అల్లరి పెరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల్లో చేరిపోయి ఆయన చేసిన పని ఏమిటంటే ఆ యజ్ఞద్రవ్యములన్నీ భంగం చేయడం, అల్లరి పెట్టడం, యజ్ఞములు సరిగ్గా సాగనివ్వకుండా చేయడం అన్ని చూశారు. వాళ్ళకి కోపం రాలేదు కానీ ఈ అల్లరిని ఆపాలనుకున్నారు. అందుకే నా మన్యవాహ నా క్రోధాహ ఈ మాట అక్కడ వేశాడు. ఋషులకి కోపము రాలేదు, ఉగ్రత్వము రాలేదుట. కేవలం అల్లరిని అరికట్టడం కోసం ఏమన్నారంటే నీ ప్రతాపాన్ని నువ్వు మరచిపోయి కేవల సౌమ్యముగా వర్తింతువుగాక అన్నారు. కానీ నీ ప్రతాపం లోకోపకారానికి చాలా అవసరం గనక అవసరమైనప్పుడు ఎవరైనా నిన్ను ప్రశంసించి బయట పెడితే అప్పుడు నీ ప్రతాపం తిరిగి పనిచేస్తుంది అన్నారు. అప్పటి నుంచి మృదువుగానే ప్రవర్తిస్తూ సౌమ్యుడిగా ఉన్నాడు. అయితే అలా ఎప్పటి వరకు ఉన్నాడు అంటే సముద్ర లంఘనం ముందు జాంబవంతుడు చెప్పే వరకు అలాగే ఉన్నట్టు. ఆయనకు ప్రతాపం అప్పటి వరకు లోపల దాగి ఉంది. కానీ మేధాశక్తి అవన్నీ చక్కగా పనిచేసే. అందుకే సుగ్రీవుడికి సరి అయిన సూచనలు ఇవ్వడం, సచివత్వం నడపడం, రాముని ముందు మాట్లాడగానే రాముడే ఆశ్చర్యచకితుడవడం మనం కిష్కింధలో మర్చిపోలేం కదా. ఆ ఘట్టములన్నీ ఉన్నాయి.
కనుకనే జాంబవంతుడు చెప్పినప్పుడు జన్మవృత్తాంతం చెప్పి కిష్కింధకాండ చివరిలో చెప్పడంతో అప్పుడు ఈయన యొక్క ఆ శాపం పోయి ప్రతాపం బయటకు వచ్చింది అని అగస్త్యుడు చెప్పి చిన్న మందహాసం చేసేట. ఆ మందహాస రహస్యం రాముడికే తెలుసు, మిగిలిన ఇంకెవరికి తెలియక్కర్లేదు. ఇక్కడ మరొక ప్రశ్న వెయ్యొచ్చు, రాముడు వెయ్యలేదు. ఏమిటంటే, ప్రశంసిస్తే అతని ప్రతాపతను బయటపడుతుందని తమరే చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? వాలి వెంట పెడుతూ ఉంటే ఇతడు కూడా చేతకాని వాళ్ళకి సుగ్రీవుడితో పాటు ఎందుకు బయలుదేరాడు? జాంబవంతుడికి తెలుసు కదా ఈ వృత్తాంతం అంతా, మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆ జాంబవంతుడు అప్పుడే చెప్పొచ్చు కదా, మనం వెయ్యాలి ప్రశ్న. రాముడు వేయకపోయినా, రాముడికి తెలిసిపోయిన దగ్గర వేయలేదు, మనం ఊరుకోకూడదు, అప్పుడే చెప్పచ్చు కదా. ఎందుకంటే సుగ్రీవ పక్షంలోనే ఉన్నాడు జాంబవంతుడు అని చెప్పచ్చు కదా. హనుమంతుడు, అయ్యా నీ ప్రతాపం మీద ఒక్కసారి వాళ్ళ మీద విజృంభించు అనొచ్చగా, ఎందుకు అనలేదు? ఇది మనం ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే హనుమంతుడు తన ప్రతాపాన్ని కేవలం రామకార్యం కోసం మాత్రమే బయట పెట్టదలుచుకున్నాడు. అది రామకార్యం కోసమే అవతరించాడు. ఎందుకంటే అంత ప్రతాపశాలి కూడా వేల కొలది రావణుల్ని కొట్టగలిగిన వాడు కూడా ఎందుకు కొట్టలేదు అంటే, దాసోహం కౌశలేంద్రస్య రామశాక్లిష్ట కర్మణ. ఆయన యొక్క అసలు తత్వం ఏమిటి? రామదాసుడు. కనుకనే నా ప్రతాపమంతా రామకార్యానికి తప్ప ఇంక దేనికి వినియోగించను అన్నాడు. అయితే హనుమద్రక్ష మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? రాముడి పేరు పెట్టి అడిగితే మనకి అనుగ్రహిస్తాడు, అది తెలుసుకోగలిగితే చాలు. అందుకే మహానుభావుడు ఒక మాట అంటట, ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటి వాడనేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరచేయగా కల్పత రూపమానుడన్. నన్ను నమస్కరించిన వారి కార్యములన్నీ నెరవేర్చే కల్పవృక్షాన్ని నేను అన్నాడు ఇక్కడ. అందుకే శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుగం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం అని మంత్రశాస్త్రం కీర్తిస్తున్నది. భక్తుల పాలిటి కల్పవృక్షమత. ఆయన మాట అంటే అట్ట, రామనామం ఎవరూ ఇవ్వలేని మోక్షాన్ని ఇస్తుంది. మోక్షమిచ్చే రామనామాన్ని చేతిలో పట్టుకుని లౌకికమైన కోరికలు అడుగుతూ కష్టాల నుంచి బయట పెట్టమని ఆయన ఇబ్బంది పెట్టద్దు, మా రాముడిని ఇబ్బంది పెట్టద్దు. మరేం చేయమయ్యా, మాకు మోక్షం కావాలని ఉంది, కానీ అప్పటి వరకు బతకాలి కదా. ఈ బతికేటప్పుడు ఎన్ని కష్టాలుంటే దీని నుంచి ఎవడు దాటిస్తాడంటే, మీరు రామ చేస్తూ ఉండండి, ఆ కష్టాలని నేను దాటిస్తానంట ఆంజనేయ స్వామి వారు. అందుకే ఆయన యొక్క ఆ రామ నామ జప పరాయణులకి ఎప్పుడు అండగా ఉంటాడు. హనుమా హనుమా అంటే ఆనందించట్టు ఆయన, రామ రామ అంటే ఆనందిస్తాడు ఆయన. అయితే రాముడికి ఒక ఆనందం ఉన్నది, హనుమా హనుమా అంటే ఆయన ఆనందిస్తాడు, అదొకటి ఉన్నది. అందుకే రెండు అందాం, మనకేముంది, జై వీర హనుమా జై శ్రీరామ్ రెండు అనుకుని మన విషయంలో ప్రవేశిద్దాం. ఇదయ్యా అసలు కారణం అని హనుమత్ కథా ప్రస్తావన చెప్పారు. అమోఘ శాపై శాపస్తూ దత్తోస్య మునిభిప్పుర నవేత్తాహి బలం సర్వం బలి సన్ అరిమర్దన. ఆయనకి బ్రహ్మదేవుడు అన్నమాట, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. శత్రువుల పాలిటి భయంకరుడు, భక్తుల పాలిటి ధర్మపరాయణుల పాలిటి అభయంకరుడు. అజేయో భవితా పుత్రస్తవ మారుత మారుతి. ఇతడు సామాన్యుడు కాడయ్యా అని బ్రహ్మదేవుడు చెప్పిన మాటను మరొక్కసారి గుర్తు చేసి అగస్త్యుల వారు ఇంతవరకు అనేక సమాధానములు చెప్పి ఇతరత్రా మరికొన్ని విషయములు కూడా ముచ్చటించి మహర్షులందరితో సెలవు తీసుకున్నాడు. ఇక్కడతో మనకి ఉత్తరములు చాలా అయ్యాయి. ఇంకా ఉత్తర భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. రామచంద్రమూర్తి పాలన ఎంత దివ్యముగానో సాగుతూ ఉన్నది. ఆ సమయంలో ఒకసారి హఠాత్తుగా రామచంద్రమూర్తి తన సోదరులతో కలిసి సమావేశంలో ఉండగా ఒక దివ్యవాణి వినబడిందిట, కుబేరుడు పంపగా నేను వచ్చాను అని. అప్పుడు ఏమిటి ఇలా మీరు విచ్చేశారు, ఎవరు మీరు అని అడిగితే, నేను పుష్పక విమానాన్ని అని పుష్పక విమాన అధిదేవత నమస్కారం చేసి చెప్పింది. తమరు ఎప్పుడైతే రావణునిపై జయం సాధించారో విభీషణుడు కోరిక మేరకు మీరు పుష్పక విమానం మీద వస్తూ భరద్వాజాశ్రమం దగ్గర దిగి ఇది పరద్రవ్యము అని పంపించి వేశారు కుబేరుని వద్ద. నిజానికి ఇది కుబేరుడిది, కొట్టుకొచ్చాడు రావణాసురుడు. కుబేరుడికేమో బ్రహ్మదేవుడు వరంగా ఇచ్చాడు, కుబేరుడి నుంచి కొట్టుకొచ్చాడు ఈయన. ఈ మహానుభావుడు ఏం చేశారంటే, ఇది కుబేరునిది కనుక కుబేరునికి పంపించి వేశాడు రామచంద్రమూర్తి. అప్పటికి అది వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు కుబేరుడు నన్ను పంపాడు, ఎందుకంటే రామచంద్రమూర్తి రావణ వధ చేసి లోకోపకారం చేశాడు. అప్పుడు అక్కడున్నదంతా రామునికే చెందుతుంది, అందుకే ఇది రామునిదే అని చెప్పగానే అప్పుడు కుబేరుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వింకా రాముణ్ణే మొయ్యు అని నాతో చెప్పాడు అని పుష్పక విమానం అంటున్నది. రాముణ్ణి మొయ్యమని. వహ సౌమ్య తమేవత్వం అహమాజ్ఞాపయామితే. వహ అంటే మొయ్యు, ఎవరిని? ఆ రాముణ్ణే మొయ్యు నువ్వు, ఇది నేను నీకు చేస్తున్న
ఆజ్ఞ అన్నాడు కుబేరుడు. నాకు ఇష్టమైన పని కూడా అది. ఎందుకంటే సకల జగదీశ్వరుడైన నారాయణుని గరుత్మంతుడు మూసాడు, ఇప్పుడు నేను మోస్తున్నా, అంతకంటే కావాల్సిందేముంది? కానీ నాకు ఇష్టమైనదే మా రాజు కూడా చెప్పాడు గనక, స్వామి నన్ను నువ్వు స్వీకరించి కృతార్థుణ్ణి చెయ్యు అంటే అప్పుడు అన్నాడు. ఓహో, అంటే కుబేరుడు నన్ను స్వీకరించమని చెప్పాడనమాట. నన్ను స్వీకరించమని చెప్పాడు గనక నా ఇచ్ఛతో దీన్ని ఎలాగైనా వాడవచ్చు అనమాట అని ఇలా రా అని చూపించాడు చోటు. అక్కడికి వచ్చి పుష్పక విమానం ఉన్నది. వెంటనే చేతిలో కొన్ని పుష్పములు, లాజలు అంటే పేలాలు కూడా మంగళ ద్రవ్యమే, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే లాజ హోమం కూడా మనం కళ్యాణ కాలంలో చేస్తాం. ఈ లాజలు అడవాత పుష్పములు, లాజైశ్చైవ తథా పుష్పై ధూపైశ్చైవ సుగంధిభి, ధూపములు దీపములు ఇవన్నీ తీసుకుని సుగంధకరమైన ద్రవ్యములు వేసి ఆ పుష్పక విమానాన్ని పూజించేట రామచంద్రమూర్తి. పూజించి గమ్యతామితి చోవాచ, ఇంక నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళు అన్నట్ట. ఎంత గొప్ప ఉదారమైన బుద్ధి చూడండి ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ధర్మముల్లో అత్యంత సూక్ష్మమైనది. మొన్నట్టుంచి మనం అన్ని ప్రతిదీ ఇలాంటి కోణాలే పట్టుకోవాలని చెప్తూ ఉన్నాం. రామకథలోని ఎలా ఉండకూడదో రావణ కథ ద్వారా, ఎలా ఉండాలో రాముడి ద్వారా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. కానీ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. పరద్రవ్యాన్ని లాక్కొచ్చాడు వాడు, ఇస్తే మళ్ళీ తిరిగి ఆయన పంపించినా ఆయన చెప్తున్నది నా ధర్మంతో నా శ్రమతో నేను సాధించిన దానితో నా ప్రజల్ని నేను పోషిస్తాను అంతే. ఇది తెలుసుకోవాలి. అందుకని వింతలతో మహిమలతో చేయడం కాదు ఇక్కడ. తన శ్రమతో సంపాదించిన భోగం కూడా తనకు అక్కర్లేదనేటువంటి ఉదారమైన ధార్మిక బుద్ధిని ఇక్కడ ప్రదర్శించాడు రామచంద్రమూర్తి. పైగా ఎవరైనా ఏదైనా మనకు ప్రేమగా ఇస్తే తిరస్కరణ చేయకూడదు, అదొకటి ఉందండి. ఈ మర్యాద చాలా ముఖ్యం. కొంతమంది చాలా తమ దగ్గర ఉన్నాయని ఉద్దేశంతోనో లేదా తాను గొప్పవాణ్ణని చెప్పుకోవడానికో ఏది ఇవ్వబోతుంటే అక్కర్లేదంటారు. అది చాలా తప్పు. తాను చక్కగా వినయంగా స్వీకరించినట్లు హనుమంతుడి పని చేస్తాడు మైనాకుడి దగ్గర. ఎక్కడ నొచ్చుకుంటాడోనని నిమిరి మరీ చెప్తాడు. ఎందుకంటే మహాత్ములు అందరూ ఒకేలా ప్రవర్తిస్తారని నేను చెప్పుకున్నా. హనుమంతుడు ప్రవర్తన మళ్ళీ ఈయన అలాగే చేశాడు. కనుక వచ్చిన దాన్ని తాను స్వీకరించి అర్చించి పూజించి గౌరవించి ఇప్పుడు నేను ఆయనకే తిరిగి సమర్పిస్తున్నాను గనక తమరు వెళ్ళండి. అయితే ఒక్కటి నేను కోరుకుంటున్నాను ఏంటంటే, ప్రయాణం చేసేటప్పుడు మహాత్ముల గమనానికి ఎప్పుడు అడ్డు రాకు అని పుష్పక విమానంతో చెప్పాడు. సిద్ధానాంచ గతో సౌమ్య మా విషాదేన యోజయా. మహాత్ములు ఇచ్ఛతో తిరుగుతూ ఉంటారు గగనాదుల్లో. నువ్వు వెళుతూ వాళ్ళ గమనాన్ని అడ్డుకోకు, వాళ్ళని వెళ్ళనివ్వు. ఎందుకంటే ఎంత రాజైనా ఎంత సంపన్మత్తుడైనా జ్ఞాని పండితులు మహాత్ములు వచ్చినప్పుడు మాత్రం త్రోవ తొలగాలి. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇది చాలా గొప్ప మరొక ధర్మాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ. అందుకు నువ్వు ధనాధ్యక్షుడైన కుబేరుడి యొక్క వాహనమైన ఆ కుబేరుడి నీపై కూర్చుని తిరుగుతున్నప్పటికీ కూడా సిద్ధులుగానే ఆ మార్గంలో వెళుతూ ఉంటే దయచేసి వారి మార్గానికి కించిత్తు కూడా అవరోధం ఏర్పరచకు, ఇది నేను విన్నవించుకుంటున్నాను అని చెప్పి పంపించి వేశాడు. ఎప్పుడైతే పుష్పకే సుకృతాత్మని అంతర్హితే తస్మిన్ పుణ్యస్వరూపేణ పుష్పకం అంతర్ధానమై వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఆ రామచంద్రమూర్తి తిరిగి తన భవనానికి చేరుకుని ఆ రాజ్యపాలన జరుగుతున్నది. అప్పుడు ఒకరోజు భరతుడు వచ్చేట ఆయన వద్దకు. ఇతని ఇంతవరకు భరతుడు ఎక్కడికి వెళ్ళాడంటే సమీక్షకు వెళ్ళాడు. ఇది చాలా అవసరం పాలనలో. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం రాజుకి చాలా ఉన్నది. రామచంద్రమూర్తి ఒక మాట చెప్తాడు. ఎలాంటి స్థితిలోనైనా పాలకుడైనటువంటి వాడు తాను ఎవరిని పాలిస్తున్నాడో వారికి దూరము కారాదు. ఇది చాలా ముఖ్యం. అచ్చమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్ష్వాకువంశ ప్రభువులు పెట్టారు. ఇది గమనించవలసింది. ఎప్పటికప్పుడు వారి మనోభావాలేమిటి, వారికి అవసరాలేమిటి, ఈ రెండు. రామచంద్రమూర్తి యువరాజు కాకమునుపే పితురాజ్ఞయ తండ్రి యొక్క ఆజ్ఞని స్వీకరించి తండ్రి పిల్లల్ని చూసినట్లుగా పౌర కార్యాలని నెరవేరుస్తున్నాడనే విషయాన్ని అయోధ్యకాండలో చెప్తారు. అప్పుడే ఆయనకు అంతా ఉన్నది. అందుకు ఊరికైనా అయోధ్యరాముడిని పేరు రాలేదు ఆయనకి. బృందావన వాసులు కృష్ణుడెంతో అయోధ్యవాసులకి రాముడంతా, అంత ప్రేమ రాముడంటే. అందుకు రాముని పాలనలో అయోధ్య ఎలా ఉందో చూడ్డానికి బయలుదేరాడు. రాముడు కొత్తగా పెట్టిన ధర్మం ఏమీ లేదు. పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఏ ధర్మం ఉన్నదో దాన్ని మరింత పదిలపరిచాడు. కానీ రామరాజ్యంలో మరొక ప్రత్యేకత ఏమిటి కనబడుతుందంటే ఒక మహిమాన్వితమైనటువంటి ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే సాక్షాత్ నారాయణుడు పాలిస్తూ ఉన్నాడు. అయితే ఈయన పాలించేటప్పుడు మాత్రం మానుషమైనటువంటి పద్ధతుల్లోనే పాలిస్తున్నాడు. అతి మానుషమైన మహిమలు ఏమీ చూపించలేదు, మానవ మర్యాదలే చూపిస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా పాలించడం చేత విష్ణుత్వ ప్రభావం ఊరుకుంటుందా, దాని ప్రభావం అది చూపించింది.
ఆ ప్రభావాన్ని ఇక్కడ వేనోళ్ల కీర్తిస్తున్నాడు. భరతుడు వచ్చి రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, ఇక్కడ చెప్పే ప్రతి అంశము కూడా ఏదో వర్ణనాన్ని తీసిపారేయవద్దు. అలా ఏది వదిలేసినా తర్వాతి కథలు అర్థం కావు. అందుకే చాలా ముఖ్యమైన అంశం. భరతుడు చెప్తున్నాడు, విబుధాత్మని దృశ్యంతే త్వయి వీర ప్రశాసతి. విబుధాత్మని అంటే దేవతాస్వరూపుడువైన నీవు పాలిస్తూ ఉండగా అయోధ్యలో నేను చూసిన ఘట్టములు ఏంటంటే చిత్రం. మనుష్యులు కాని ప్రాణులు కూడా చక్కని మాటలాడుతున్న నాకు కనిపించింది అన్నాడు. ఇక్కడ వారికి కూడా ఒక వ్యక్తీకరణ సామర్థ్యం వచ్చిందిట. అది చూపిస్తున్నాడు. ఒక అతిమానుషమైన ప్రభావం అట్లా కనబడుతున్నది. ఇది గుర్తుపెట్టుకుంటే రేపు కథ వస్తుంది, దానికి పనికొస్తుంది. ఇది ఇక్కడ భరతుడు చెప్పాడు ఈ మాట. అంతేకాదు, అనామయశ్చ మత్స్యానాం సాగ్రో మాసో గతో హ్యయం. అయితే వెంటనే అనొచ్చు, ఎక్కడైనా మనుషులు కాని ప్రాణులు మాట్లాడతాయా అని. అది వింత గనకే భరతుడు చెప్పాడు. అది ఎప్పుడూ జరిగేది కాదు, అప్పుడు మాత్రమే జరిగింది. అది ఒక వింత. అది అంటే రామరాజ్యంలో, ఆయన చేత పాలింపబడుతున్నటువంటి రాజ్యంలో మానవులు మాత్రమే కాకుండా చెట్టు పుట్ట పశువు అన్నీ కూడా ఆయన రక్షణలో ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. అంతేగాని ప్రజలకు మాత్రమే పాలకుడు కాదు, దేశానికి పాలకుడు. దేశానికి పాలకుడు అన్నప్పుడు దేశంలో ఉన్న ప్రజలకి, దేశంలో ఉన్న ప్రకృతి సంపదకి కూడా పాలకుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ కోణంలో ఆలోచించాలి రామకథని. అందుకే పాలకుడైన వాడు ప్రజల్ని పాలించడం కోసం ప్రకృతి సంపదని నాశనం చెయ్యరాదు. ఇది తెలుసుకోవాలి. ప్రజల్ని కాపాడడం ఎంత అవసరమో ప్రకృతి సంపదని. ప్రకృతి సంపద అంటే చెట్లు పుట్టలు నదులు ఇవి మాత్రమే కాదు, వాటిని ఆధారం చేసుకునే జంతుజాలము పక్షులు, వీటిని కూడా కాపాడుకోవాలి. అది ఇందులో చెప్తున్న అంశం. ఆయన పాలనలో ఆయన చేత పాలింపబడుతున్నామన్న స్పృహ జంతువులకు కూడా ఉన్నది. ఈ పాయింట్ మీద ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాము అంటే, రామచంద్రమూర్తి సర్వసత్వ మనోహరుడు అని సుందరకాండలో హనుమంతుడు చెప్తాడు. సర్వజీవుల హృదయాల్లో ఉండే పరమాత్మది. అందుకే సిద్ధాశ్రమంలో యాగరక్షణకి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడితో తిరిగి మిథిలా నగరానికి రామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఆ సిద్ధాశ్రమంలో ఉన్న పక్షులు మృగములు కూడా రాముని విడిచిపెట్టలేక బయలుదేరిపోయాట. మనిషి వెంట మనిషి వెళ్ళాడంటే ఆకర్షణకు అర్థం ఉంది, కానీ రాముని వెంట జంతువులు కదిలిపోయాయి అంటే ఏమిటయ్యా ఆకర్షణ అంటే సర్వజీవుల్లో ఉన్న పరమాత్మ అతడు. అది అక్కడ ఆకర్షణ. అందుకు ఆకర్షింపబడి వెళ్ళిపోయి అవి కూడా విశ్వామిత్రుడికి చాలా అవస్థ పట్టిందట అక్కడ వాటిని ఉంచడానికి. అది మనం గుర్తుంచుకుంటే ఇది అర్థమవుతుంది. ఇది అర్థమైతే రేపు ఒక జంతువుకి రాముడు ఎలా న్యాయం చేస్తాడని చెప్పుకుంటాం కనుక అప్పుడు నాకు తేలికవుతుంది. అందుకు చెప్తున్నాను. అందుకే అక్కడున్న జంతువులకు కూడా రాముడు తమను పాలిస్తున్నాడనే భావన కలిగి వాడికి వ్యక్తీకరణ సామర్థ్యం పెరిగింది. అవి ఎలా వ్యక్తీకరించాయనేది రాముడికి తెలుసు. అనామయశ్చ మత్స్యానాం సాగ్రో మాసో గతో హ్యయం. అక్కడ ఉన్నటువంటి మానవులందరికీ కూడా నువ్వు పాలించిన కొలది రోజుల నుంచే వచ్చిన మార్పులు ఏమిటంటే, రోగిష్ఠ అనేవాళ్ళు లేడు అయోధ్యలో. చూశారు, ఇక్కడ ధర్మమయమైన పాలన జరుగుతూ ఉంటేట ప్రకృతిలోనే శుభ పరిణామం ఏర్పడుతుంది. ధర్మం దెబ్బతింటే ముందు దెబ్బతింటుంది జలం, గుర్తుపెట్టుకోండి. జలం తర్వాత మిగిలిన ప్రకృతి దెబ్బతింటుంది. ఎందుకంటే భూమి తర్వాత మనం చెప్పేది జలాన్ని, జలం తర్వాత అగ్ని, అగ్ని తర్వాత వాయువు, వాయువు తర్వాత ఆకాశం. కానీ ధర్మం దెబ్బతిన్నప్పుడు ముందు భూమి మీద ప్రభావం చూపించి అది జలం మీద చూపిస్తుందట. అందుకే జల కాలుష్యం ఏర్పడుతుంది. జల కాలుష్యానికి మనం పెద్ద పెద్ద సెమినార్లు పెట్టి పొల్యూషన్ కారణాలు ఏమిటని వెతకడానికి భౌతిక కారణాలు వెతుకుతారు, కానీ అసలు రోగం ఒక చోటు ఉంటే మందు ఇంకో చోటు ఇచ్చినట్టు ఉంటుంది. ఒక ఆయనకు పాపం తేలు కాటు వేసిందట. డాక్టర్ గారి దగ్గరికి వస్తే మందు ఇచ్చాడు. కాటు వేసిన చోట మందు పూయండి అని చెప్పాడు. వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ గోడ దగ్గర మూలకు మందు పూసేట. ఎందుకంటే ఇక్కడే కాటేసిందండి అన్నాడు వాడు. ఓరు మూర్ఖుడా, కాటు వేసిన చోట అంటే నీ శరీరంలో ఎక్కడ కాటేసింది అక్కడ మందు పూయడం నీ ఇంకో చోట మందు పూస్తే ఎలాంటిదో. కాలుష్యం అంతా రావడానికి కారణం ధర్మ కాలుష్యం. ముందు గుర్తుపెట్టుకోండి. ధర్మంలో కాలుష్యం ఏర్పడితే ప్రకృతిలో కాలుష్యం ఏర్పడుతుంది. ధర్మ కాలుష్యం ఏర్పడకుండా చూడవలసింది పాలకుడు. అందుకు నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడేవో దానివల్ల ప్రకృతిలో కాలుష్యం లేదు కనుక ప్రజలకు రోగాలు లేవు. మనం సైంటిఫిక్గా చాలా డెవలప్ అయిపోయాం. కొత్త కొత్త మందులు కనిపెట్టుకున్నాం, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు హాస్పిటళ్ళు 3 పువ్వులు 6 కాయల్లో వర్ధిల్లుతున్నాయి. ఎందువల్ల? కారణం ఇది వెతికితే తెలిసిపోతుంది. అనామయశ్చ మత్స్యానాం, రోగములు లేకుండా ఉన్నారు. అంతేకాదు జీర్ణించిన వారికి కూడా అకాల మృత్యువులు రావడం లేదు. అంటే వృద్ధాప్యంలో కూడా అకాల మృత్యువులు రావట్లేదు. చక్కగా యోగమయంగానే జీవితాలు ముగుస్తున్నాయి. కానీ అంతేకాదు స్త్రీలు కంటున్న సంతానములు కూడా రోగములు లేని సంతానము, సకాలంలో పుష్టి కలిగినటువంటి సంతానాన్ని కంటున్నారు. ఇది కూడా పరిశీలించవలసిన అంశం. ఇప్పుడు అలాంటి సంతానములు ఎన్నొస్తున్నాయి.
ఎలాంటి సంతానం ఉత్పన్నమవుతున్నాయో తెలుసు. గట్టిగా చెప్తే బాగుండదు కూడా. అనుభవాలు ఎందుకు గట్టిగా చెప్పడం? సరే, మొత్తానికి స్త్రీలు అరోగ ప్రసవా నార్యో స్త్రీలు రోగం లేని వారిని కంటూ ఉన్నారు. ఇక వపుష్పంతో హి మానవాహ సర్వమానవులు కూడా మంచి శరీర పుష్టి కలిగి ఉన్నారు. న్యూట్రిషన్, హెల్దీ ఫుడ్ ఇవన్నీ అంటామే, అవన్నీ పుష్టిగా ఉన్నాయన్నమాట. ఆరోగ్యవంతమైన శరీరములతో ఉన్నారు. పైగా శరీర సౌష్ఠ్యం ఉండడమే కాదు, జనులు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇదొకటి. ఎన్నున్నా ఈదురోమని ఉండడం ఒకటి ఉంటుంది. అలా లక్షణం లేదు అక్కడ. ప్రతివారు కూడా హర్షశ్చాభ్యధికో రాజన్, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాదు, ప్రకృతి ఎలా ఉందో తెలుసా? కాళే వర్షితే పర్జన్య, మేఘములు సకాలంలో వర్షిస్తూ ఉన్నాయి. పైగా ఇచ్చే జలం కూడా ఎలాంటిది అంటే పోషకకరమైన జలాన్ని వర్షిస్తున్నాయి. పాతయన్ అమృతం పయః, అమృతమయమైన జలాన్ని ఇస్తున్నది. గాలులు కూడా ప్రశాంతంగా వీస్తున్నాయి. వాటి స్పర్శతోనే పవిత్రత, ఆనందం కలుగుతుందయ్యా. వాతాశ్చాపి ప్రవాంచేతే స్పర్శయుక్త సుఖా శివాహ. ఎప్పుడు కూడా పంచభూతములు జడ పదార్థములను తలచరాదు. పంచభూతములు ఈశ్వర చైతన్య స్వరూపములే. అందుకే ఒక మాట చెప్పారు పెద్దవాళ్ళు, ధర్మం గురించి చెప్తూ ఉంటే ఎవడు విన్నా వినకపోయినా ధర్మం చెప్పన్నట్టు. ఎందుకు చెప్పాలి అంటే, ధర్మం వాక్యాలు వాయుమండలంలో ప్రతిధ్వనిస్తుంటే ప్రకృతి శాంతిస్తుందిటండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే పెరుగుతున్నటువంటి అధర్మాల వల్ల ప్రకృతి క్షోభపడుతూ ఉంటే, ఈ ధార్మికమైన వచనములు మనం వాయుమండలంలో ప్రసరింపజేస్తూ ఉంటే ప్రకృతి శాంతిస్తుంది. పంచభూతముల పతి అయిన పరమాత్మ శాంతిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే జగతికి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఊరూరా ధర్మవాక్యములు ప్రతిధ్వనించాలి. అది ముఖ్యం. ఇంకా ధర్మ వాక్యములే ప్రతిధ్వనిస్తే అంత ప్రభావం ఉన్నప్పుడు ధర్మాచరణకి ఎంత ప్రభావం ఉంటుంది. అందుకే రామచంద్రమూర్తి రాజ్యంలో పంచభూతములు ఎంత శాంతంగా ఉన్నాయి. స్పర్శయుక్త సుఖాహ శివాహ, సుఖముగా ఉన్నాయి, మంగళకరముగా ఉన్నాయి వాయువులు. పైగా ప్రతివారు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ రాముడు అయోధ్యని ఎప్పుడూ ఏలుకుంటే చాలు అనుకుంటున్నారు. ఇదొకటి. అంటే శాశ్వత రాజు కావాలి మాకితడు. మా తరాలు పోతాయి, తర్వాత తరాలు వస్తాయి, తర్వాత తరాలకు కూడా రాముడు ఉండాలి. మా ఆయువులు పోయినా ఆయన ఆయువు ఉండాలి కలకాలం. ఇలా ప్రజలందరూ అంటే ఆ రాజు చిరకాలం జీవించడా చెప్పండి. ఇక్కడ ప్రజాభిప్రాయం అంత గొప్పది. ఏతావాచ సుమధర, ఇలాంటి మధురమైన వాక్యములు చెప్తున్నాడు. ఇక్కడ మరి తిక్కన గారు ఏమన్నారో చెప్పాలి. నిన్న మనం మొత్తం వాల్మీకి మాటలో పట్టుకున్నాం, మొన్న కొన్ని కంకట వారిది పట్టుకున్నాం. అటు కంకటి వారు, ఇక్కడ తిక్కన గారు, ఇటు అధ్యాత్మ రామాయణం, అటు తులసి రామాయణం, ఇన్ని కలబోసుకుని మనం రామవైభవం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మాధుర్యం. చోద్యముగా నమానుష వచో రచనల్ విలసిల్లెనంతయున్ హృజ్యముగాగా ఆమయ విహీనత నొప్పె తప ప్రకర్షముల్ మధ్యధరాతి సంచరణ మార్గములెల్లను మాసే. చిత్రం ఏంటంటే శత్రుబాధ లేదయ్యా, ఎక్కడ కూడా చోరబాధ లేదు. మనుష్యుల్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కడ కనబడట్లేదు. ఎందు సావజ్యులు లేరు, లోటున్న వాళ్ళు ఎవరూ లేరు. బాలమృతి వాదము లేదు ధరిత్రినెయ్యడన్. బాలమృతి అంటే అకాల మృత్యువులు, అల్పాయువులు లేరు. పైగా కొడుకుల గాంచి రంగనల కుంఠిత సిద్ధులు పొందే కర్మముల్. చేసిన ప్రతి కర్మ సిద్ధిస్తుంది. ఎన్ని పనులు చేసినా ఒక్కొక్కప్పుడు సక్సెస్ అవ్వవు, కానీ రామరాజ్యంలో ప్రతి కర్మ సిద్ధిస్తుందట. కర్మలు సిద్ధించాలి అంటే ధర్మం సహాయపడాలి. ఇది కూడా చూపిస్తున్నాడు. ఆ ధర్మాన్ని నిలబెట్టాడు రామచంద్రమూర్తి. పైగా కుడువగా కట్ట నెల్ల జనకోటికి నేమి కొరంత లేదు. కుడువగా కట్ట, ఏదో అందరికీ మేము తిండి పెడుతున్నామని ఒక పదార్థాన్ని తక్కువగా అందిస్తూ ఉంటే మోసపుచ్చబడే కాలం కాదది. మిగిలినవి ఇంకోవైపు నుంచి ఎంత హింసిస్తున్నారో గ్రహించలేని అమాయక ప్రజలు లేరు. అప్పుడు గమనించవలసిన అంశం. అదే కుడువగా కట్ట ఎల్ల జనకోటికి ఏమి కొరంత లేదు. కుడువగా కట్ట, తినడానికి కట్టుకోవడానికి ఎక్కడ కొరత అనేది లేదు. ఇప్పుడు భవదీయ రాజ్యమున భూవర కుంజరా సక్షమంది ఇప్పుడమికి నిన్ను శాశ్వత విభుండగ కోరెదరల్లవారలన్. ఇది తిక్కన గారి తెలుగండి. నిన్ను శాశ్వత విభుడుగా కోరుకుంటున్నారు. ఈ మాట చెప్పగానే రామచంద్రమూర్తి అనుకున్నట్ట, పితృపైతామహమైనటువంటి ఏ ధర్మము నాయందు బాధ్యతగా పెట్టబడినదో ఆ ఇక్ష్వాకు ధర్మాన్ని నిలబెడుతున్నాను. ఈ తృప్తి నాకు చాలు. దీని ద్వారా నా పూర్వీకులు నన్ను అనుగ్రహింతురుగాక అని భావించాడు. ఆ తర్వాత సీతమ్మతో రామయ్య విహారాన్ని ఒక సర్గంతా విస్తారంగా వాల్మీకి వర్ణించారు. కొన్ని అందమైన పద్యాల్లో, వివిధములైనటువంటి గద్యలలో మన తిక్కన గారు, కంకటి పాపరాజు గారు
అదేవిధంగా రామచరితమానస్సులో మహానుభావుడు తులసీదాసు అధ్యాత్మ రామాయణకర్త కూడా ఎక్కువ వర్ణించారు. ఎందుకంటే సీతమ్మ రాముడు అన్యోన్యంగా సుఖపడినటువంటి ఘట్టములు మనకి అరణ్యవాసంలో కూడా కనబడతాయి. నిజానికి రావణుడు తీసుకుపోయింది ఆ చిట్ట చివరి సంవత్సరంలోనే. అంతవరకు వాళ్ళు 13 సంవత్సరములు కలిసి ఎంత ఆనందంగా విహరించేవారు, అరణ్యాన్ని బాగా ఆనందించారండి. పైగా అమ్మకి అరణ్యం అంటే చాలా ప్రీతి, ఆవిడకి వనాలంటే చాలా ఇష్టమని తెలిసే ఆ రావణుడు కూడా అశోక వనంలో పెట్టాడేమో, మనకేం తెలుసు, ఆవిడొక వనదుర్గా. ఇవన్నీ రహస్య విద్యలు. నిన్ననే చెప్పుకున్న మాతేవ రక్షిత, తల్లిలా చూశాడయ్యా రావణుడు అని అగస్త్యుడే చెప్పాడా నిన్న. అది రహస్యములు. ఆవిడ వనములంటే చాలా ప్రీతి. ఈ మాట గట్టిగా పెట్టుకుంటే తర్వాత కథకు పనికొస్తుంది. వనప్రీతి ఎక్కువ ఆవిడికి. ఆ వనముల్లో ఎంత సంతోషించిందో. పైగా అసలు వనాలకు వెళ్ళేటప్పుడు అమ్మ జ్యోతిషుడు చెప్పిన మాట నిజమైందని సరదా పడిందిట. ఎందుకంటే జ్యోతిషుడు చెప్పారు ఎక్కువ నువ్వు అరణ్యాల్లో ఉంటావు అని చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గరకు వచ్చి జ్యోతిషులు నాతో చెప్పారు. ఇప్పుడు నిజమవబోతోందని సరదా పడింది. అరణ్యవాసం అంతా తెగ ఆనందించారండి వారిద్దరు. ఎందుకంటే సమర్థుడైన భర్తతో వెళ్ళింది కనుక భయం లేదు ఆవిడికి. ప్రకృతిని సౌందర్యంగా చూస్తూ పరవశించిపోతున్నది. మరిది గారు రక్షణ ఉంది. ఇంకేం కావాలి వాళ్ళకి? అడుగడుగున ఏర్పాట్లకి, ఆహార విహార గ్రాసవాసాలకి ఏమీ ఇబ్బందుల్లో. అలాంటి అక్కడ అరణ్య విహారం. ఇప్పుడు రామచంద్రమూర్తి దివ్యమైన ఉద్యానవనాల్లో సీతమ్మని విహరింపజేస్తున్నట్ట. అక్కడ వారు చేసిన జలక్రీడలు, ఆ వనములో సంచరించిన వైనములు ఇవన్నీ వర్ణిస్తారు. ఆ ఆది దంపతులైన లక్ష్మీనారాయణల మరో రూపమైనటువంటి సీతారాములు ఆ విధంగా విహరిస్తున్న వైనం కూడా మనం ఒక విధంగా లక్ష్మీనారాయణ స్మరణీయం. ఆ విహారములన్నీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే సీతారాముల అన్యోన్య ప్రణయం, సీతారాముల అన్యోన్యత ఎలాంటిది అనే భావం గురించి మనం ఆలోచిస్తే ప్రపంచ సాహిత్యంలో భార్యాభర్తల బంధం గురించి ఇంత స్పష్టంగా ఇంకెక్కడా రాలేదు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంత ఘంటాపథమైన వాక్యం ఒకటి ఉందండి. నిజానికి భార్యాభర్తలు అంటే ఏమిటో ఒక్క వాక్యంలో వాల్మీకి చెప్తాడు. అసలు అది చెప్పడం కోసమే రామాయణం అంతా రాసేడు అనిపిస్తుంది. అదేమిటంటే అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయథ. సూర్యునికి వెలుగు ఎలాగో సీత నాకు అలాగా. ఇది చాలదు, భార్యాభర్తల బంధం విడదీయలేనిది, విడదీయ రానిది అని. ఆ దాంపత్య ధర్మం మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడింది, కుటుంబ వ్యవస్థ మీద సమాజ వ్యవస్థ ఆధారపడింది, ఆ సమాజ వ్యవస్థ మీద దేశ భద్రత ఆధారపడి ఉన్నది. అందుకే దాంపత్య ధర్మం అంత గొప్పది. అది విడదీయలేనిది, విడదీయ రానిది అని చెప్పడం కోసమే భాస్కరేణ ప్రభాయథ. అందుకే ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ఉపమానం ఇంకొక చోట కనబడదు మనకి. 2-3 మార్లు వస్తుంది. సీతమ్మ ఇదే మాట ఉండదు, రాముడు ఇదే మాట అంటాడు. వారి యొక్క అన్యోన్య దాంపత్య ప్రణయ మాధుర్యాన్ని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. అలాగే వీరి యొక్క అద్భుతమైన రామరాజ్య వైభవం వాల్మీకి చెప్పినదే అయినా మనం తిక్కన గారి మాటలు, ఇతరుల మాటలు తీసుకుంటున్నాం. ఒక చోట చెప్పనిది మరొక చోట చెప్పుకుంటూ వస్తున్నాం, ఏడానేడా కలిసినప్పటికీ కూడా. తద్వారా రామరాజ్య వైభవాన్నంతటి మననం చేసుకుంటున్నాం. అయితే కొన్ని సంహితా గ్రంథములు ఏం చెప్తున్నాయంటే రామరాజ్య వైభవం ఎంత బాగుందో అనేది మననం చేసుకుంటేట ఆ చోటు పవిత్రమవుతుందిట. ఆ చోటులో ఉన్నటువంటి వారందరికీ కూడా రోగాదులు, అరిష్టాలు, గ్రహదోషాలు తొలగుతాయిట. అందుకే అది పారాయణ చేయమంటారు ఆ ఘట్టాన్ని. అది యుద్ధకాండ చివరిలోనూ వస్తుంది, ఉత్తరకాండలో ఇక్కడ వస్తున్నది. ఈ ఘట్టాన్ని రసరమ్యంగా తెచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో రాముడంటే కరిగిపోయే మహానుభావుడు తులసీదాస్. ఆయన ఏమన్నాడో చెప్పుకోకపోతే రాముడు సంతోషించాడు. భరణాశ్రమ నిజ నిజ ధరము నిరత భేద పథలోగ్ చలహి సదాపా వహి సుఖహి నయ భయ శోక్ న రోగ్. అందరూ కూడా వేద పథంలో వెళుతున్నారు, అంటే ధర్మ పథంలో వెళుతున్నారు. వేదం అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉన్నది. అందరూ జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో వెళుతూ ఉన్నారు. ఎవరికి భయము లేదు, శోకము లేదు, రోగము లేదు, తాపములు లేవు. తాపములు 3 విధాలు: దైహిక, దైవిక, భౌతిక తాప. రామరాజ్ నహి కాహుహి వ్యాప. సబునర్ కరహి పరస్పర ప్రీతి చలహి స్వధర్మ నిరతి శృతి నీతి. అందరూ కూడా పరస్పర ప్రీతితో ఉన్నారు, అంటే ఒకరిపై ఒకరికి ద్వేషము లేవు. రామమేవానుపశ్యంతః నాభ్యహింసం పరస్పరం అంటారు. ఎప్పుడూ రాముణ్ణే భావించడం చేత వారిలో వైషమ్య భావం పోయిందిట. అంటే హింసా వృత్తి పోయింది. అంటే రామభావన ఉంటే ఇంకొన్ని హింసించే బుద్ధి పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. రాముడంటేనే ప్రేమస్వరూపుడు, హింసా ప్రవృత్తి ఉండదు. దీన్ని బట్టి మనం వాల్మీకి ఇచ్చిన పెద్ద సూచన ఏంటంటే రామభావన, రామకథ, రామస్మరణ, రామధర్మం ఎంత వర్ధిల్లితే అంతగా హింస నశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హింస పోయి శాంతి లభించాలంటే రామకథ వ్యాపించాలి, రామనామం ప్రతిధ్వనించాలి, రామధర్మం పరివ్యాప్తం అవ్వాలి. ఇది వాల్మీకి మనకి ఇచ్చినటువంటి గొప్ప మాట.
అందుకే సబునర్ కర్రకి పరస్పర ప్రీతి, ఒకరంటే ఒకరికి ప్రీతి భావమే కలుగుతున్నది. చారి ఉచరణ ధర్మ జగమాహి పూరిరహ సపనేహి అఘనాహి. ధర్మము 4 పాదాలతో నడుస్తుంది, కలలో కూడా పాపం లేదన్నారు. అంటే మానవులు ఎవరు పాపం చేయట్లేదుట, ఆఖరికి స్వప్నంలో కూడా పాపం లేదు. ప్రతివారుకు రామ భగతి రత నర అరునారి. ఇది అయోధ్యలో విశేషం అండి. అందరూ రామభక్తులేట. ఈ మాట వాల్మీకి ఎంత అందంగా చెప్తాడంటే, వాళ్ళు 100 మాట్లాడితే అందులో 99 మాటలు రామారామానే ఉన్నాయట. రామశబ్దం లేకుండా మాట లేదట వాళ్ళకి. అందుకు రామమేవ అనుపశ్యంత, ఎప్పుడూ రాముడినే వాళ్ళు చూస్తున్నట్ట. అంటే వాళ్ళ ఇంట్లో రాముడి ఫోటో ఉందనా, లేకపోతే రాముడు ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు వచ్చి నిలబడతాడన్నా, లేకపోతే వీడు కోట ముందు నిలబడతాడన్నా. అనుపశ్యంత అంటే మనస్సులో ఎప్పుడూ రాముడినే తలుచుకుంటున్నారు వారు. ఇది అందులో ఉన్న భావం. సకల పరమ గతికే అధికారి. చక్కటి మాట. అయోధ్యలో అందరూ కూడా పరంధామమునకు అర్హులే అన్నాడు. ఇక్కడ పరంధామానికి అర్హులు ఎవరవుతారు? శుద్ధజీవులు అవుతారు. వీరందరూ పరంధామానికి అర్హులే. అల్పమృత్యున హి కవని ఉపీరా సబు సుందర్ సబు బిరుజ్ శరీరా నహి దరిద్ర కావు దుఃఖీ నదీనా నహి కొవు అబుధన్ లక్షణహీన. మూర్ఖుడు లేడు, చదువు రానివాడు లేడు. మన లిటరసీ ఎడ్యుకేషన్ అంటామే. భారతదేశం అందరూ చదువుకోవాలి, అందరూ విద్యావంతులు కావాలని యుగాల నాడు ఘోషించింది శాస్త్రాల్లో, గుర్తుపెట్టుకోండి. అందుకని భారతదేశం అజ్ఞాన దేశం కాదు, నిరక్షరాస్యుల దేశం కాదు. ఇది మీకు ఇంకా తెలియాలి అంటే సుమారు 19వ శతాబ్ద భాగంలో మన దేశంలో చాలా కాలం ఉన్నటువంటి మార్క్ ట్వెయిన్ రచించినటువంటి మాటలు చూడండి. భారతదేశంలో దరిద్రం కనబడలేదు, మూర్ఖత్వం కనబడలేదు, అందరూ జ్ఞానులే అన్నారు. ఆ శతాబ్దానికి కూడా అలా ఉన్నారంటే ఏం ముంచుకొచ్చిందని ఇంత పతనమైపోయామో ఆలోచించుకోవాల్సిన అవసరం మనకున్నది. మధ్యలో ఏం జరిగిందో ఆలోచించవలసింది. మెకాలే అంతటి వాడు కూడా ఈ దేశానికి మనం నాగరికత విద్యలు ఇవ్వక్కర్లేదు, కావలసినంతుంది. ఇది నశింపజేయాలంటే మాత్రం మన భాషను దింపాలన్నాడు మహానుభావుడు. తెలుసా, ఎంతో ప్రయత్నించారు వాళ్ళు పాలించేటప్పుడు అంతా. కానీ వారు పాలించేటప్పుడు చెయ్యలేనటువంటి దుర్మార్గం వాళ్ళ పాలన అంతరించిన తర్వాత దశాబ్దాల్లో జరిగిపోయిందని విచారంగా నిస్సందేహంగా ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఇక్కడ అవునా లేదు? ఎందుకంటే మన సంస్కృతి మీద మనకు గౌరవం లేదు, మన విద్యల మీద మనకు నమ్మకం లేదు, అవి గొప్పవనేటటువంటి ఆత్మవిశ్వాసం లేదు. ఆ విద్యల గురించి ప్రస్తావన చేస్తే ముసలి వాళ్ళ కాలక్షేపాలను కూడా బయలుదేరుతాం. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. కానీ ఎలాంటి రామరాజ్యం ఎందుకు వర్ణిస్తున్నానంటే, భారతదేశం ఎప్పుడు ఆశించేది రామరాజ్యమే. ఇదే ఆశించాడు మహానుభావుడు గాంధీజీ. ఒప్పుకుంటామా లేదా? దేశక్షేమం కోసం హే రామ్ అని ప్రాణాలు దిన మహానుభావుడు రామరాజ్యం రామరాజ్యం అన్నా అంటే ఏమిటా రామరాజ్యం అని చెప్పాలి కదా. ఆ రామరాజ్య స్వరూపం ఇది. అందుకే అక్కడ ఎవడూ కూడాను నహికోవు అబుధన్ లచ్చన్ హీనా. అబుధన్ అంటే చదువు రానివాడు లేడు, అందరూ జ్ఞానులే. సులక్షణములు లేనివాడు లేడు, అందరికీ సులక్షణాలు ఉన్నాయి. సబు నిర్దంభ్ ధర్మరతపుని, ఎవరికి ఆడంబరాలు లేవు, అందరూ ధర్మమునందు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రతి వాళ్ళు చతురులు, గుణవంతులు. గుణవంతులు మాత్రమే కాదు, ఎదుటివాడి గుణాన్ని గ్రహించి ఆదరించి ప్రోత్సహించగలిగేవారుట. అది కూడా చెప్తున్నాడు. సబు గుణజ్ఞ పండిత్. గుణజ్ఞ పండిత్ అంటే అవతల వారి గుణాన్ని తెలుసుకోగలగడం. అంతేకాని తానే గుణవంతుడు అనుకుని అహంకరించడం కాదు. అవతల వారిని గుణాన్ని చూసి ఆదరించి ప్రోత్సహించి తద్వారా దేశక్షేమం కలిగించడం. అందరూ అటువంటి వారే. పైగా సబు కృతజ్ఞ, అందరూ కృతజ్ఞులు. నహి కపటనయాని, ఏ ఒక్కరికి కపటత్వం లేదు. పైగా మానవులు అలా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. పూలహి పరగి సదా తరుకానన్ రహగి ఏక సంగ గజు పంచానన్. ఏనుగులు సింహాలు కలిసి ఆడుకుంటున్నాయ్యా రామరాజ్యంలో అన్నాడు. ఇక్కడ ఏనుగులకి సింహాలకి పరస్పర వైరం, వాటికి కూడా వైరం లేదు రామరాజ్యంలో. అందరూ స్నేహంగా ఉన్నారు. అంటే సహజ వైరాలు కూడా పోయాయి అంటే ఇంకా అసహజ వైరాల గురించి చెప్పాలా? అసహజ వైరం అంటే ఒకే జాతి కొట్టుకోవడం అసహజ వైరం. సృష్టిలో ఏ జాతి జంతువు ఆ జాతి జంతువు మీద శత్రుత్వం వహించదట, ఒక్క మానవ జాతి తప్ప. ఇది అసహజ వైరం. కానీ రామరాజ్యంలో సహజ వైరమే లేదు అంటే అర్థం ఏంటి? సహజ వైరంలో పాపం లేదు, అసహజ వైరం పాపం. కానీ సహజ వైరమే లేదంటే అర్థం ఏంటి? అసహజ వైరం కూడా లేదని చెప్పడం అందులో ఉన్నటువంటి భావం. ఖగమృగ సహజ బయరు బిసరాయి సబన్హి పరస్పర ప్రీతి బడాయి. ఇది మహానుభావుడైనటువంటి తులసీదాస్ చెప్పినటువంటి, ఆయన మూలంలో ఉన్నదే చెప్పాడండి. అయితే తులసి మాటలు కూడా చెప్పుకుంటే తులసి తీర్థం పుచ్చుకున్నంత పవిత్రమవుతామని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ లోకానాం ఉపదేశార్థం పరమాత్మ రఘుత్తమ.
ఇక్కడ లోకానికి ఉపదేశం చెప్పడం కోసమే తాను ఆచరించి చేశాడు రామచంద్రమూర్తి ఇవన్నీ కూడా. అంతేకాదు కోటిశ స్థాపయామాస శివలింగాన్ని సర్వశః, ఇది అధ్యాత్మ రామాయణంలోని వాక్యం. అనేక కోట్ల శివలింగాన్ని స్థాపన చేసేట భారతదేశంలో. అందుకే ఈ దేశంలో మన ఆంధ్రదేశంలో ప్రత్యేకించి వెళితే రాముడు ప్రతిష్ఠించిన లింగం అండి రామలింగేశ్వర మందిరం అంటారు. ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఉన్నారు కనుక వాళ్ళకి తెలుసు ఎన్ని రామలింగేశ్వరాలయాలు ఉన్నాయో. అటు మనం కాళహస్తికి వెళ్ళినా శ్రీశైలానికి వెళ్ళినా కూడా కనబడతాయి రామ ప్రతిష్ఠితులని. అంటే ఎన్ని చేశాడో మహానుభావుడు. ఎందుకు ఆయనకు అవసరం ఏముందయ్యా అంటే లోకానాం ఉపదేశార్థం, లోకానికి ఉపదేశం చేయడం కోసమే ఈ పని చేశాడు. సీతాంచ రమయామాస సర్వభోగై రమానుషై, పైగా ఆ సీతమ్మతో కలిసి ఆయన ఎన్నో భోగములు అనుభవించాడు, చాలా కాలం ఆనందంగా ఉన్నారు అని వర్ణించారు. ఎందుకంటే మనకు అయ్యో వీరు సుఖపడలేదనే బాధ మనకు కలగకూడదు, అంత చక్కగా సీతారాములు విహరించారు అని చెప్తున్నారు. ఈ విహారం జరుగుతూ ఉండగా కొంతకాలానికి అమ్మ సీతమ్మ గర్భవతి అయినది. ఆ సమయంలో ఒక ఏకాంత సమయంలో ఒక ఉద్యానవనంలో చల్లని గాలులు వీచుతూ ఉండగా రామచంద్రమూర్తి వద్దకు సీతమ్మ వచ్చిందిరా. ఎలా వచ్చిందో వర్ణించారు చూడండి. భోగములు అనుభవించాలన్నా కాలములున్నాయి. మనం మొన్ననే రావణుడు పుట్టుక ముందు చెప్పుకున్నాం. సృష్టిలో అన్ని అనుభవించాలండి, ధర్మ అర్థ కామములు 3 అనుభవించాలి. కానీ కాల మర్యాద, దేశ మర్యాద, పాత్ర మర్యాదలతో అనుభవించాలి. అందుకే సుఖపడవద్దని చెప్పలేదు భారతీయ సంస్కృతి, ధర్మబద్ధంగా సుఖపడు అని చెప్పింది. ఇక్కడ ఆ ధర్మబద్ధంగా సుఖపడితే వాడి క్షేమం, ప్రపంచానికి క్షేమం. అంతేగాని నాకు నచ్చిందండి, నాకు తోచిందని ఎవడికి వాడు నచ్చినట్టు తోచినట్టు పోతే సమాజానికి గతేమవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకు ధర్మం అనే దాని అవసరం వస్తుంది. వాడికి తోచింది, వాడికి అవకాశం కుదిరింది, వాడు చేస్తాడు. అలా పనికిరాదు. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అందుకే ధర్మబద్ధం. రాముడు కాల విభజనను కూడా ఇక్కడ చెప్పారండి. టైంని ఒక పాలకుడు ఎలా విభజించుకోవాలి. పూర్వాహ్నే ధర్మకర్మాణి, ఉదయం లేచిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ మొదటి జాముల్లో ధర్మకార్యములు చేసేవట. అంటే దైవ కార్యములు, దానాది కర్మలు. ఆ తర్వాత చేసేది ఏమిటంటే ధర్మబద్ధమైనటువంటి పాలనాపరమైన ఆలోచనలు చేసేవాడు. ఇవి దివస భాగార్థం. మధ్యాహ్న సమయం దాటే వరకు ఆ వ్యవహారములు. తర్వాత తన వ్యక్తిగత జీవితం కోసం భోగములకు సమయము ఇలా కేటాయించుకున్నాడు. కనుక ఏ వ్యక్తి ఒకదాని వైపే ఎక్కువ ఉరిగిపోయినా తన జీవితంలో సాధించవలసిన ఇతరము కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రయారిటీస్ను కూడా విభజించుకోవాలి. స్వధర్మంలో ఇది చాలా ముఖ్యం. అందుకు ప్రణాళికాబద్ధమైన జీవనం. పాలకుడైన వాడికి ఎక్కువ పనులుంటే వాడు ఎలా చేయాలి అనేది ఇక్కడ చాలా చూపించారు. మరి సీతమ్మో ఆవిడేం తక్కువ. సీతాపి దైవ కార్యాన్ని కృత్వా పౌర్వాహ్నికాని వై. ఎందుకంటే అగ్నియాగారం అంటే అగ్నిహోత్ర గృహం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ధర్మపత్నించట. అందుకు దేవకార్యములన్నీ సరిగ్గా చేసి ఆ తర్వాత శ్మశ్రూణామకరోత్పూజాం, తమ యొక్క అత్తలు ఉన్నారు ఇప్పుడు, ఆ అత్తలకి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుని గృహంకానికి కావలసినవన్నీ చూసుకున్నది. ఆమెకు పిలిస్తే 1,000,000 మంది పరిచారకులు ఉంటారు. కానీ ఎంత ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన చూడండి. ఎందుకు వాల్మీకి ఇవన్నీ పనికట్టుకు రాయాలండి? కథ చెప్పివచ్చు కదా. కథ ఎవడైనా చెప్తాడు. ఆ మాటకొస్తే కథ అంతా క్లుప్తంగా ముందే బాలకాండలో నారదుడు చెప్పించాడు. కథే కావాలంటే బాలకాండలో నారదుడు చెప్పించేది ఊరుకోవచ్చు. మరి అంతా ఎందుకు అంటే విశ్వనాథ వారు చెప్పినట్టు ప్రాగ్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి అన్నాడు. ఇక్కడ కథనం ముఖ్యమయ్యా. కథనంలోనే అసలు బోధ, అసలు గాథ అందులో ఉంటుంది. అందుకే అభ్యాగచ్చత్తతో రామం విచిత్రాభరణాంబర ఇటువంటి ధర్మకార్యములన్నీ చేసిన తర్వాత భర్త వద్దకు ఎలా వచ్చిందో చూడండి. ఆయనకు ప్రీతికరమైన అలంకారములు చేసుకుని వచ్చిందట. ఆ రావడం ఎలా ఉన్నదంటే స్వర్గలోకంలో అమరావతిలో ఇంద్రుడి వద్దకు శచీదేవి వచ్చినట్లు వచ్చింది అన్నాడు. అంటే ఆ స్వర్గ వైభవం ఇక్కడ చూపిస్తున్నారు ఉభయులు కూడా. అప్పుడు కూర్చున్న తర్వాత అన్నట్టు కిమిచ్చసి వరారోహే, ఏం కోరుకుంటున్నావు నువ్వు చెప్పు అన్నాడు. ఎందుకంటే గర్భవతి అయిన స్త్రీకి మన సంస్కృతి పెట్టిన పేరు దౌహృది. దౌహృది అంటే డ్యూయల్ మైండ్ అని అర్థంట. 2 హృదయాలు ఉంటాయి ఆమెకి. ఒకటి తన హృదయం, తన శిశువు హృదయం. అందుకే గర్భవతి కోరిన కోరిక తీర్చాలి, అప్పుడు చక్కని సంతానం కలుగుతుంది. ఈ నమ్మకం ఆ రోజుల నుంచి మనకున్నదనమాట. ఇది నమ్మకమా కాదు, శాస్త్రం. శాస్త్రాన్ని నమ్మిన జాతి హైందవ జాతి. ఇది గుర్తుపెట్టుకో. నమ్మకాన్ని శాస్త్రం చేయలేదు, శాస్త్రాన్ని నమ్మింది. ఇది హైందవ జాతి యొక్క ప్రత్యేకత. అందుకే హైందవ విశ్వాసములన్నీ శాస్త్రబద్ధములే. ఆ శాస్త్రం ఏంటో తెలుసుకోవడానికి ఇప్పటి శాస్త్రానికి ఇంకా చాలా కాలం పడుతుంది. మొత్తానికి ఇక్కడ గమనించవలసిన అందమైన అంశం ఏంటంటే స్మితం కృత్వా, చిరునవ్వు నవ్వుతూ నీకేం కావాలి అని చెప్తే ఆమె తన ముచ్చటని చెప్తోంది. ఏమనంటే తపోవనాన్ని పుణ్యాన్ని ద్రష్టుమిచ్చామి రాఘవ. మన అరణ్యవాసంలో ఎన్నో తిరిగాం, నాకు ఆ తపోవనములన్నీ మళ్ళీ తిరగాలనుంది.
గంగా తీరోపవిష్టానాం ఋషీణాం ఉగ్ర తేజసాం. చోటు కూడా చెప్తుంది, గంగా తీరమునందు అనేక మంది ఋషుల్ని మనం చూశాం. వాళ్ళందరూ ఫలమూలాశిరాం దేవా సారమూలేషు వర్తితం. వాళ్ళందరూ కందమూలాలు ఫలాలు తింటూ జీవిస్తున్నారు. ఆ మునికాంతలు, ఆ మునులు, ఆ వాతావరణం, ఆ ప్రకృతి నాకు చాలా నచ్చింది. ఇది ఆమె కోరిక, లోపల వాళ్ళ కోరిక. ఏమో అక్కడే పుట్టి పెరగాలనుకుని వాళ్ళు లోపల వాళ్ళు అనుకుంటున్నారేమో, మనకేం తెలుసు. డ్యూయల్ మైండ్ గనక. పైకి తల్లి సామాన్యమైన విషయం కాదండి. ఆమె జగజ్జనని వనదుర్గ ప్రత్యేకత. ఎందుకంటే అమ్మవారి యొక్క తత్వం అంతా సీతమ్మలో సంపూర్ణంగా కనబడుతుంది. ఎందుకంటే మొత్తం రామాయణంలో గర్భావాసం లేకుండా అయోనిజగా వచ్చినటువంటి ఏకైక శక్తి సీతమ్మయే. కనుక సాక్షాత్ పరాశక్తి ఆవిడ. ఆ దృష్టితో చూడాలి. అందుకే చాలామంది మహాత్ములకి సీతమ్మ ఎవరు అంటే ముగురమ్మల మూలపుటమ్మ మహాలక్ష్మిగా వచ్చినది, అది స్వరూపం. ముగురమ్మల్లో ఒక ఆమె మాత్రమే కాదు, ముగురమ్మల మూలపుటమ్మ అయిన సుందరి ఆవిడ, త్రిపుర సుందరి. అందుకే ఆ భావనతో రామాయణాన్ని చూసి తరించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి భావాన్ని మనం కాదంలో గౌరవించితే నష్టమేమీ లేదు. అందుకే ఆ భావంతో కూడా చూడాలి. పైగా సీతాయాశ్చరితం మహత్ రామాయణం. ఎంత రామచరిత్రో అంత సీతమ్మ చరిత్ర. అందుకే రామకథ రామాయాహ కథ, రామస్య అయనం రామాయాహ అయనం. రాముడి కథ. అందమైన పురుషుడు రాముడు, అందమైన స్త్రీ సీత. సుందరి రమణి రామ అని అమర కోసం చెప్తున్నది. రామ అంటే అందమైన స్త్రీ, రామ అంటే అందమైన పురుషుడు. అందం అంటే శరీరాకృతి మాత్రమే కాదు, సకల గుణాభిరామ, సర్వము అందమే. ఆయన ఎంత అందగాడో ఈవిడ అంత అందగత్తే. అందుకు రామాయాహయనం రామస్యయనం. ఈ అర్థం నీ ఇష్టానుసారం చెప్తున్నావంటే ఇలాగే అర్థం తీసుకోండి అని వాల్మీకి చెప్పాడు. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అని ఈ విధంగా కూడా ఆయన బోధించాడు. అందుకే సీతమ్మ కథని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమన్నది, గంగా తీరానికి వెళ్లాలనుంది, ఆ అరణ్యాల్లో కొంతకాలం ఉంది, కనీసం ఒక్క రాత్రైనా అక్కడ ఉండాలన్నది. అప్యేకరాత్రిం కాకుత్సా నివసేయం తపోవనే. ఆ మహాత్ములందరినీ చూస్తూ ఆ మునిపత్నులు వాళ్ళ యొక్క నిరాడంబరమైన తపస్సు, ఆ వర్చస్సు, ఆ జ్ఞానము, ఆ సౌమ్యము. ఎందుకంటే తపస్సు జ్ఞానము ఇవ్వగలిగే ఆనందము ఆడంబరము సంపద ఇవ్వలేవండి, అది ప్రత్యేకత. అందుకే ఆ దివ్యమైనటువంటి ఆ తపజ్ఞాన విద్యలు ప్రకాశించేటువంటి చోటు కొంతకాలం సంచరించాలని నాకున్నది అనగానే రాముడు చూడండి, ఆ మహానుభావుడు నోటంట, తథేతి చ ప్రతిజ్ఞాతం, ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏంటంటే సోగమిష్యం, సోగమిష్య, నువ్వు రేపే గమిష్య ససంశయం గమిష్యసి, రేపే నువ్వు వెళతావు అన్నాడు. ఎందుకు వచ్చిందో నోటంట మహానుభావుడికి, రేపే నువ్వు వెళతావు అన్నాడు ఆ సంధ్య వేళ. అయితే ఇక్కడ అధ్యాత్మ రామాయణం ఒక రహస్యం ఇచ్చింది. వాల్మీకి రామాయణం గర్భితంగా చెప్తుంది రహస్యాన్ని. ఇతర రామాయణాలు బయట విప్పుతా, అవి ఋషులు ఇచ్చినవే, అవి కూడా స్వీకరించవలసిందే. అధ్యాత్మ రామాయణం నెత్తి మీద పెట్టుకుని తులసీదాస రామచరిత మానస రచించాడు కదా. రామాయణంలో ఉన్న తాత్విక మర్మాన్ని వ్యాఖ్యానించింది అధ్యాత్మ రామాయణం. అంతేగాని వాల్మీకానికి విరుద్ధం కాదు, వాల్మీకి హృదయావిష్కారం అధ్యాత్మ రామాయణం. ఆ కోణంతో పరిశీలిస్తే అధ్యాత్మ రామాయణంలో అయితే సీతమ్మ రాముడు చెయ్యి పట్టుకుని అంటుందట, నాకు మొన్న దేవతలందరూ వచ్చి ఒక మాట చెప్పారు. ఇది అధ్యాత్మ రామాయణంలో వస్తున్నది. ఏమనంటే, అమ్మా రాముడు ఎందుకు రావాలో మేము పిలిచాము, వచ్చాడు, వచ్చిన పని అయిపోయింది. ఎందుకంటే దేవతలకు అన్నీ తొందరే, వచ్చే వరకు తొందర, వచ్చిన తర్వాత తిరిగి వెళ్లే వరకు తొందర. వాళ్లే తిరిగి చెప్తూ ఉంటారు అవతారానికి. ఈయన ఇలాగా అంటి పెట్టుకుని చక్కగా అయోధ్యను పాలన చేస్తూ ఉంటాడు. అయితే నువ్వున్నంత వరకే ఆయన వ్యవహారాలన్నీ, ఆయన తిరిగి వైకుంఠానికి రావాలంటే ఆయన కంటే ముందు నువ్వు వైకుంఠానికి వస్తే ఆయన నిన్ను వదలలేక వస్తాడమ్మా అక్కడికి. అందుకు విసృజ్యాస్మాన్ స్వకం ధామ వైకుంఠంచ సనాతనం త్వయా సమేత చిచ్చక్త్యా రామస్తిష్టతి భూతలే. చిచ్చిక్తివైన నిన్ను ఆశ్రయించి రాముడు భూమి యందు ఉన్నాడు. అంటే భగవంతుడు ప్రకృతి యందు ప్రకటింపబడ్డం చిచ్చక్తిని ఆశ్రయించే. ఇది రహస్యం. తిరిగి వెళ్ళాలి అంటే ముందు చిచ్చక్తి తన స్వధామానికి చేరాలి. అందుకే రామ కమలలోచన, నువ్వు ఉన్నావు కనుక ఇక్కడున్నాడమ్మా. అగ్రతో యాహి వైకుంఠం, నువ్వు ముందు వైకుంఠానికి రా. త్వం తథా చేద్ రఘుత్తమ, నువ్వు వస్తే నిన్ను అనుసరించి ఈయన వస్తాడు. అందుకే ఆగమిష్యతి అని చెప్పారు. వాళ్ళు చెప్పింది నీకు చెప్పానే గానికి అలా చేస్తానని నేను చెప్పలేదు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానంతే. ఎంత చక్కగా మాట్లాడుతుందండి ఈ తల్లి. వాళ్ళు చెప్పారని చెప్పానే గాని ఇలా చెయ్యని నేను చెప్పను. ఇది విజ్ఞాపిత అహం, వాళ్ళ చేత ఇలాగా విజ్ఞాపము చెయ్యబడ్డాను, దానిని నీకు విన్నపం చేశాను. తైర్మయా విజ్ఞాపిత, అది నీకు విన్నపం చేశాను. ఇప్పుడు యద్యుక్తం తత్కురుష్వ, నువ్వు ఏం చెప్తే అదే ఇప్పుడు అంటే. అప్పుడు రామచంద్రమూర్తి ప్రణాళిక చెప్పేట వెళ్ళవలసిన పద్ధతి ఇది ఉంది సుమా అని అధ్యాత్మ రామాయణంలో మనకి ఈ మాట కనబడుతుంది. దాన్ని ఇక్కడ స్వీకరించవచ్చు.
మొత్తానికి ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మతో ఈ మాట చెప్పి, ఇంక నువ్వు అంతఃపురానికి వెళ్ళు, నాకు ఇప్పుడు మిత్ర సమావేశం ఒకటి ఉన్నది అన్నట్ట. ఎప్పటికప్పుడు ఆయన కాల విభజన ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మిత్ర సమావేశం అంటే మంత్రుల్లో కొన్ని మర్యాదలను అనుసరించి చనువుతో మాట్లాడకుండా కొన్ని మాత్రమే చెప్పే వాళ్ళు మంత్రులు కొందరుంటారు. మిత్రత్వంతో నొప్పించే విషయాలైనా హితకరమైన విషయాలు చెప్పించే మంత్రులు కొందరుంటారు. 2 రకాల మంత్రుల్ని కూడా రాజు ఉంచాలట, చాలా అవసరం. ఎందుకంటే ఆ మంత్రులు రాజు ఎప్పుడు దెప్పి పొడవడం వాళ్ళ ఉద్దేశం కాదు, సవరించడం కోసం నిర్మోహమాటంగా మాట్లాడతారు. స్నేహ ధర్మంలో అది ప్రధానం. అందుకే పాపాన్ నివారయతి యోజయతే హితాయ అంటాడు భర్తృహరి. మిత్రుడైనటువంటి వాడు తప్పు జరగకుండా కాపాడుతూ హితమేదో చెప్తూ ఉండాలి. కానీ మిత్రధర్మంతో కూడిన మంత్రులు కొందరు ఉంటారు. అలాగని ఎప్పుడు తప్పులు చెప్పడమే వారి పని కాదు, అది చెప్తూ ఉంటే అసలు ప్రోత్సాహం ఉండదు. ఈ భద్రుడు ఏనాటివాడోనండి, వీళ్ళతో సవయస్కులు అవ్వక్కర్లే, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మహాత్ములు. ఎందుకంటే పెద్దవాళ్ళని ఎందుకు ఉంచాలి అంటే వీళ్ళ పూర్వతరాలను చూశారు. వాళ్ళు పూర్వతరాలు వాళ్ళు ధర్మపాలన ఎలా చేశారనేది సాక్ష్యం వీళ్ళు. ఇప్పుడు ఏదైనా కొత్త సమస్య వస్తే ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు నీ పూర్వపు రాజులు ఇలా చేశారయ్యా అని చూపించి, ఎందుకంటే కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు పాత కేసులకి నాటి జడ్జెస్ ఎలా ఇచ్చారో చెప్పి దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వడం కనబడుతుంది. ఒకే స్మృతి నడుస్తున్నప్పుడు ఆ స్మృతిని అనుసరించి పూర్వచక్రవర్తులు ఎలా చేశారో దాన్ని అనుసరించి చెయ్యాలి. అందుకు పెద్దవాళ్ళని కూడా పెట్టుకుంటారు. భద్రుడు ఎప్పటివాడు మహాత్ముడు, దశరథాదులతో సమానంగా ఉన్నటువంటి వాడు. అందుకు ఆ మహాత్ముడు కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ అందులో హాస్యపు మాటలు కూడా ఆడేట, మిత్రులు కదా, రకరకాల పరిహాసాలు అన్నీ మాట్లాడుతూ, నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి అయోధ్యవాసులు నా గురించి, నా కుటుంబం గురించి, నా కుటుంబం అంటే మీకు వేరే చెప్పాలా, కించ సీతాం సమాశ్రిత్య భరతం కించ లక్ష్మణం కిన్ను శత్రుఘ్నముద్దిశ్య కైకేయీం కిమ్ను మాతరం. ఇంత చక్కటి మాటలు. సీతమ్మని, భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుడి, అదేవిధంగా మా అమ్మలు కైకేయి మొదలైన వారిని. ముందు పేరు కైకేయి వచ్చింది మహానుభావుడికి. ఎందుకంటే ఏదైనా చెడు అనుకునే అవకాశం ఉంటే ఆవిడ గురించి ముందు అనుకుంటారు. కనుక వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? ఎందుకంటే అప్పటి ప్రజా పరిపాలనా వ్యవస్థను ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఒక కాలము నాటి ధర్మం గురించి మాట్లాడేటప్పుడు అప్పటి ధర్మ వ్యవస్థ, అప్పటి స్మృతి ఎలా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి మాట్లాడాలి. అంతేగాని మన ఇప్పటి పద్ధతులతో అప్పుడు గురించి మాట్లాడడం కూడదు. అందుకు రామాయణ కాలం నాటి స్మృతిలో రాముడు ఏ ధర్మాన్ని అనుసరించాడు అంటే పూర్వతరై కృతం. తన పూర్వము నుంచి, మనువు నుంచి వచ్చినటువంటి వైవస్వత మనువు నుంచి క్రమంగా ఇక్ష్వాకు వంశము, కకుత్స్థ, రఘువు, దిలీప, అజమహారాజా, దశరథ ఇత్యాదులందరూ పాలించుకు వచ్చినటువంటి ఏ సుధర్మం ఉన్నదో దాన్ని ప్రతిష్ఠించాల్సిన బాధ్యత రామచంద్రమూర్తి మీద ఉన్నది. అందుకు ఆ ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఆ ధర్మ ప్రకారంగా అప్పటికున్న వ్యవస్థలో భాగం ఏంటంటే రాజైన వాడు ప్రజలకి ధర్మబద్ధంగా పాలన అందించడమే కాకుండా తాను తన కుటుంబము కూడా నిష్కల్మషముగా ఉండాలి. ఇది ప్రధానమైన వ్యవస్థ ఆ రోజుల్లో. ఇది ముఖ్యమైన అంశం. ఇప్పుడా వాడి పర్సనల్ లైఫ్ మీకెందుకండి, వాడు అడ్మినిస్ట్రేషన్ చాలు కదా అని అంటాం కానీ వాడి పర్సనల్ లైఫ్ ప్రభావం ఉండకపోదు. యథారాజా తథా ప్రజ మనం ఎన్ని చూడట్లేదు, ఎప్పటికైతే నిజమే. ఎందుకంటే పాలకుడు అనగానే ఒక పూజ్యభావం ఏర్పడుతుంది, సహజం, అది నేచర్. ఎంత ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా వీడెంచుకున్నటువంటి వాడినే వీడు చూసినప్పుడు అల్లో మంత్రి గారిని దూరంగా ఉంటాడా, వీడే ఓటు వేశాడు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఇలా ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు నిర్ణయించి నిలబెట్టినటువంటి మహారాజుని ఎంత గౌరవిస్తారు. గౌరవించినప్పుడు ఆ మహారాజు సుగుణవంతుడనే భావంతో ఉంటారు. కనుకనే ధర్మంగా కనబడ్డం కూడా ముఖ్యమే. ధర్మంగా ఉండాలి, ధర్మంగా కనబడాలి పాలనా వ్యవస్థలు. అది వ్యక్తిగతంగా సామాన్యులు అనుకోండి, అంటే సమాజ జీవితంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, పాలనా వ్యవస్థలో లేనివారు, వారా ధర్మంగా ఉంటే చాలు. కానీ ఎవరు లీడర్స్, ఎవరు నడుపుతూ ఉంటారో వారు నాయకులు కావచ్చు, గురువులు కావచ్చు, వాళ్ళు లీడర్స్. వాళ్ళు ధర్మంగా ఉండడమే కాదు, ధర్మంగా కనబడాలి. ఇది చాలా ముఖ్యాంశం. అందుకు వారి గురించి కానీ, వారి కుటుంబం గురించి కానీ సమాజంలో ఉన్న ఏ కుటుంబం కూడా చెడ్డగా అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే వాళ్ళు ఏది చెడ్డతనం అని అనుకుంటున్నారో ఆ చెడ్డతనాన్ని ఆ కుటుంబం వాళ్ళు అనుసరించే ఆ ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా చూడండి. వాళ్ళు చెడ్డతనం అని ఏది అనుకుంటున్నారో అన్నాను, అంతేగాని అక్కడ చెడ్డతనం ఉందని అనట్లేదు. వీళ్ళు అనుకోవచ్చు, ఆ అనుకున్న చెడ్డతనమే వీళ్ళు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇది ప్రమాదం. ఎందుకంటే మా రాజ్యాలు ఉన్నప్పుడు మేమేంటి అనే మాట రావచ్చు.
అందుకే పూర్వరాజులు అందరూ కూడా తపస్సుతో తమ యొక్క వ్యక్తిత్వాన్ని అలా కాపాడుకున్నారు. అంతెందుకండి, తన భార్యకి ఇచ్చిన మాట కాపాడుకోవడం దేశక్షేమం కోసం అవసరం అని ఎందుకు అనుకున్నాడు దశరథుడు ఆలోచించాడు. ఇక్కడ సత్యం మీద తానే నిలబడలేకపోతే రేపు పొద్దున ఒక నిబద్ధతగా ఉండురా అని తన కింద ఉన్న సామంతుడితో మంత్రుడితో తానేం చెప్తాడు. ఇక్కడ ఉన్నావయ్యా, నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావని అనొచ్చు కదా. అందుకు వాళ్ళు పాటించేవారు అంత కష్టంగా. అందుకే ఇక్కడ రాముడు తన పూర్వీకుల ధర్మాన్ని అనుసరించి అడుగుతున్నాడు. ఏమనుకుంటున్నారు అంటే, అనుకోవడానికి ఏముందయ్యా, 2 చేతులు జోడించి మిగిలిన వాళ్ళు మౌనం వహించారట ఈ ప్రశ్నకి. భద్రుడు మాత్రం సమాధానం చెప్పాడు. పెద్దవాడు కదా, చనువు ఎక్కువ. ఎలాగూ ప్రాంజలి రబ్రవీత్, అవినయంగా చెప్పలేదు, 2 చేతులు దోయులించి పురవాసుల శుభాశుభా కథారాజన్, శుభాశుభములు చాలా చెప్తూ ఉంటారన్నారు. ఏం మాట చూడండి, అంటే మంచి చెడులు చాలా మాట్లాడుతుంటారు అన్నాడు. మంచి చెడులు అనే మాట అలా అన్నాడు అంతే. అంటూ ఏం చెప్పాడు తెలుసా, మా రాముడు చాలా గొప్పవాడు, దశగ్రీవుణ్ణి సంహరించాడు, సేతుబంధనం చేశాడు, మానవుల్ని వశ్యం చేసుకున్నాడు, రాక్షసుల్ని ఓడించాడు, ఇలా చాలా చాలా చెప్పుకున్నారు. ఇంకెవరూ చేయలేరేనంట పనులు అని అంటున్నారయ్యా అన్నాడు. అనగానే రాముడు, పొగట్టలకి ఏముంది, చాలా మంది చెప్తారు కానీ తమరు ముందో మాట అన్నారు, శుభా శుభ అని. ఇప్పుడు చెప్పిన వాటిలో శుభములే చెప్పావు కానీ అశుభం చెప్పలేదు, అదే చెప్పు అన్నాడు. ఇక్కడ శుభాశుభాని వాక్యాని కాన్యాహు, శుభాశుభములు అన్నావే ఏంటవి? శృత్వేదానీం శుభం, ఇంతవరకు శుభం విన్నా. ఇప్పుడు నువ్వు అలా చెప్తే వాళ్ళ శుభాలను ఏమనుకుంటున్నా అది నేను చేస్తాను. నకుర్యాం అశుభానిచ, వాళ్ళు అనుకున్న చెడు ఏదో అది నేను చెయ్యను, అందుకు చెప్పు అంటే. పైగా భద్రుడు కొంచెం మౌనం వహించట. ఇంగితజ్ఞుడైన రామచంద్రమూర్తి అంటే అవతల వాడి యొక్క ఉనికి బట్టి వాడి భావం ఏంటో గ్రహించగలిగిన రాముడు ఆ మాత్రం గ్రహించలేడా భద్రుడు ఏదో దాచుతున్నాడని అడిగేట. విశ్రబ్ధో నిర్భయం విగత జ్వర కథయస్వ, నమ్మకముతోనూ భయం లేకుండా ఏమాత్రం సంకోచం లేకుండా 3 చెప్పాడు. నమ్మకంతో, భయం లేకుండా, సంకోచం లేకుండా పురజనులు అనుకున్న అశుభములేవో కూడా చెప్పు నాకు అన్నాడు ఇక్కడ. అప్పుడు 2 చేతులు దోయలించి చెప్పడం మొదలుపెట్టాడు. రాముడు ఎన్నో దుష్కరమైన కార్యములు చేశాడు, ఎవరూ చెయ్యలేనిది. అలాగే ఎవరూ చెయ్యలేని ఒక పని చేశాడు. అదేమిటంటే హత్వాచ రావణం సంఖ్యే సీతామాకృత్య, రావణ్ణి వధించిన తర్వాత అంతకాలము రాక్షసునిచ్చే అపహరించబడి అక్కడ ఆ రాక్షసాంతఃపురంలో ఉంటూ రాక్షసగణ మధ్యంలో ఉన్నటువంటి ఆమెని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరిగి ఎలా తీసుకువెళ్ళాడు. పైగా రావణాసురుడు కూడా ఆమె శరీరాన్ని స్పృశించి మరీ తీసుకువెళ్ళాడు కదా. ఆమెను ఎలా తీసుకువచ్చాడు? ఇది తలుచుకుంటే మాత్రం అది కుత్సతే, అది జుగుప్సగా ఉన్నది. యావగించుకోకుండా ఎలా ఉండగలము అని అనుకుంటున్నారయ్యా మొత్తం అందరూ. ఎవరు? పౌర జనపదులు. అంతేగాని ఎవడో రజకుడు మాత్రమే అన్నాడు అని రామాయణములో లేదు. ఇది తెలుసుకోండి. రామాయణంలో ఉన్నది జనవాక్యం, పౌరజనులు, పురజనులు అందరూ. ఎవడో ఒకడో ఇద్దరు అంటే వాడిని పిలిపించేదో విచారించి ఒకడేదో ఇన్సిడెంట్ చూపించవచ్చు. పైగా ఇక్కడ పాలన ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటికి చాలా కాలం గడిచింది. ఇంతకాలంలో పైగా రామచంద్రమూర్తి అపవాద భయాన్ని ముందే ఊహించాడు, దూరద్రష్ట గనక. అందుకే అగ్ని ప్రవేశ ఘట్టం మనకు అక్కడ చెప్పబడింది. అగ్నిలో ప్రవేశించమని రామచంద్రమూర్తి అనలేదు. ఇక్కడ వీళ్ళన్నీ మాటలన్నీ ఆయన అక్కడ ప్రాప్త చారిత్ర సందేహ ఒక మాట అన్నాడు, కానీ సీతమ్మ మీద ఆయన శంక లేదు. ఇంకో మాట అంటాడు, నేత్రాతురస్య దీప అన్నాడు. కంటి రోగికి దీపము వలె నువ్వు అనుకూలురాలివి కావన్నాడు. ఆ మాట చాలా చక్కగా వాడాడు. కంటి రోగికి దీపం మసగమసగ్గా రకరకాలుగా కనబడుతుంది, ఆ దీపదోషం కాదు, దృష్టి దోషం. అలాగా నిన్ను ఎవరైనా అనుకునే అవకాశం ఉంది. దోషం నీది కాదమ్మా, చూసే చూపుదని రాముడు అక్కడ సూచన ఇచ్చాడు. వెంటనే సమస్త దేవతల సాక్ష్యంలో, అందుకే రాముడు సీతమ్మ మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులు వానర వీరులు దూరం వెళ్ళిపోబోతారు. లక్ష్మణుడితో సహా ఇక్కడే ఉండండి అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆడే మాటలు నా కోసం కాదు, ప్రజలకు వెళ్ళాలి. ఇదంతా కూడా మిమ్మల్ని మించిన మెసెంజర్లు ఎవరుంటారు, మీరు చెప్తారు. అందుకే సాక్షులు ఉండాలి. ఆ సమయంలో సీతమ్మ తనంత తాను అగ్ని ప్రవేశించేయగా అగ్ని భట్టారకుడు తిరిగి వచ్చి పవిత్రతని చెప్పాడు. ఇంద్రాది దేవతలు బ్రహ్మరుద్రాదులు కూడా వచ్చేప్పుడు చెప్పారు. ఆయన అంత ఊహించాడు ఇలాంటి వస్తాయని. నేను పాలకుడైన వాడన్ని ఊహించాలి. అపవాదం అనేటువంటి చాలా ప్రమాదం. అందుకే రుజువైన నేరాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా పాలించడానికి తయారైపోతున్న స్థితిలో ఉన్న మనం ఒక అపవాదం ఉంటే పాలించడానికి జంకేటటువంటి ఉత్తమ రాజులు ఉండేవారని చెప్తే ఆశ్చర్యం వేస్తోంది కదా. కానీ ఇది భారతదేశం అసలు ఎందుకు గుర్తుపెట్టుకోండి. ఇది రాముడేలిన భారత నేల యొక్క గొప్పతనం, ఇది భారతదేశం అసలు గొప్పతనం. ఇది అపవాదం ఉంటే చాలు వాడు పాలనార్కుడు కాడు అని భావించారు ఇక్కడ.
ఏదో ఒకడో రెండు ఇద్దరో చెవులు కొరుక్కోవడం కాదు, ప్రజాభిప్రాయం. ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారో చెప్పాడు. అందుకే భద్రుడు కూడా ఏమన్నాడంటే, ఇది నిజానికి ఎవడో కుంటికూత కూసుంటే ఇక్కడ చెప్పేవాడు కాడండి ఈయన. ఇది ఆలోచించవలసిన అంశం గనుకనే చెప్పాడు భద్రుడు. ఆలోచించాలి, దీనికి పరిష్కారం చూపాలని ఉద్దేశంతో చెప్పాడు భద్రుడు. ఇది మర్చిపోరాదు. పైగా వాళ్ళు ఏమన్నారు తెలుసా? అస్మాకమైపు దారేషు సహనీయం భవిష్యతి. ఇలాంటి వాడే పాలిస్తూ ఉంటే మేము మా భార్యల విషయంలో కూడా ఎక్కడ తిరిగి వచ్చినా మేము సహించక తప్పదా అన్నారట. ఈ మాటలు యథాతథంగా వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. లేకపోతే నేనేదో ఆవేశంతో అన్నాను అనుకుంటారేమోనని మూలం చదివి మరీ చెప్తున్నాను. ఇక్కడ మూలంలో లేనిది నోట పలకకూడదని నమస్కారం చేసుకొచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ. అసంప్రదాయం అమూలం మాట్లాడరాదు. యథాహ కురితే రాజా ప్రజాతమును వర్తతే. ఈ మాట ఏవం బహువిధా వాచో, ఇంకా చాలా చాలా వినబడ్డాయ్యా. అది సభా మర్యాద కాదు చెప్పడానికి, అలాంటివి చాలా వినబడ్డాయి. వదంతి పురవాసినః, ఎక్కడో తెలుసా? నగరేషు చ సర్వేషు జనపదేషు చ, అన్ని చోట్ల, ఒకటి చోట కాదు. ఎందుకంటే అయోధ్యకు మాత్రమే పాలకుడు కాదు కదా, అయోధ్యని కేంద్రముగా తీసుకుని ఎంతో భూభాగాన్ని పాలిస్తున్నాడు మహానుభావుడు. అన్ని చోట్ల ఇదే వినబడుతుంది. ఏం చేయమంటావు అనగానే ఒక్కసారి లేచి నిలబడి దుఃఖితుడై దీనుడై అందరి వైపు చూసేట. భద్రుడు చెప్పిన మాట ఏమిటని. వాళ్ళందరూ లేచి తలలు వంచి నేలకి నమస్కారం చేసి, ఇతడు చెప్పిందంతా నిజమే, సందేహం లేదు అన్నారు ఇక్కడ. అంతేగాని ఏ ఒక్కడ అంటే అన్నారు లేవయ్యా నీకేం పర్వాలేదు అని అనలేదండి. ఇది జాగ్రత్తగా చూడండి. వాళ్ళంటే అన్నారు కానీ అని అనలేదు. ఎందుకంటే వీళ్ళు తండ్రి తాతల నుంచి వస్తున్న ఇక్ష్వాకు ధర్మం ఏంటో తెలుసు. ఇలాంటి అపవాదుగా నీ వస్తే ఇక్ష్వాకు ధర్మం ప్రకారంగా, ఆనాటి స్మృతి ప్రకారంగా పాలకుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఒకటి ఉన్నది. అది వీళ్ళు మాట బయటకు అనలేదు. ఎందుకంటే సీతమ్మని విడిచిపెట్టు అనే మాట నోటంటే వాళ్ళు అనలేరు. అలాగని ఏం పర్వాలేదులే వాళ్ళు అన్నా నువ్వు పట్టించుకోకని అనలేదు. ఇది మీరు ఆలోచించవలసింది. ఎందుకంటే వీళ్ళు ప్రాడ్వివాకులు, ధర్మాధర్మ విచక్షణతో న్యాయాన్యాయములు నిర్ణయించేటువంటి మహాత్ములు. రామచంద్రమూర్తి అంత వద్ద పరమ పవిత్రురాలైన సీతమ్మ గురించి ఆ మాట అనగలరా? కానీ ఇప్పుడు రాజధర్మం ఏమిటి? అందుకే ఏ ఒక్కరూ కూడా ఇక్కడ రాముణ్ణి పర్వాలేదని మాత్రం సమర్థించలేదు, ఇంకో మాట అనలేదు, మౌనం వహించారు. అంటే నీకు తెలుసు రామా అని. వెంటనే రామచంద్రమూర్తి తన భవనంలోకి ప్రవేశించి అప్పటికప్పుడు ప్రతిహారిని పిలిచి నా సోదరుల్ని రమ్మను అన్నట్ట. వెంటనే వారందరూ వారి వారి భవనముల నుంచి ఈయన భవనానికి వచ్చారు. ఒకే భవనంలో కూర్చుని ఆ రూమ్లో వాడికి బజరివ్వడం కాదు ఇక్కడ. ఎవరి భవనాలు వారివి, ఎవరి ప్రత్యేకతలు వారివి. అందుకు వాళ్ళందరూ కూడా వెన్నెల వలె మెరిసిపోతున్న రామచంద్రమూర్తి యొక్క భవనంలోకి వచ్చారు. అప్పుడు రామచంద్రమూర్తి నీటితో నిండిన కన్నులతో తల నేలకు వంచి ఉన్నట్ట. అన్నగారు ఇంత గంభీర ముద్రతో ఉన్నారే ఏమిటి అని భయచకితులు వచ్చి వినయంగా నమస్కరించి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు వారితో అంటున్నట్ట, మీరు సామాన్యులు కారు, ఇక్కడ నరేశ్వరాహ అన్నాడు. తమ్ములారా అనలేదండి, రాజులారా అన్నాడు. అంటే నేను చెప్పే మాటని ఒక పాలకులుగా ఆలోచించండి. అన్నా తమ్ముడు వదిన బంధములు కాదు. ఎందుకంటే పాలన స్వీకరించడం అంటే సామాన్యం అనుకున్నారా? రాజధర్మం అతి కఠినం. సామాన్య కుటుంబీకుడు పర్వాలేదయ్యా. రాజుకి వ్యక్తిగత జీవితం కంటే ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువ. ఇది ముఖ్యం. ఆ జవాబుదారీతనంతో రాజధర్మం రక్షించడం కోసం తనదైన వ్యక్తిగత జీవితాన్ని కూడా విడిచిపెట్టక తప్పదు. ఈ మాట సూచనప్రాయంగా మొదట్టుండి అంటూ వస్తున్నాడు రాముడు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకు రామాయణం చదివితే తెలుస్తుంది. బాలకాండలో, అయోధ్యకాండలో, అరణ్యకాండలో అనేక చోట్ల దశరథుడితో అంటాడు, నువ్వు రాజ్యం పాలించుకో, నన్ను చంపి అంటాడు దశరథుడు రాముడితో. అప్పుడు అంటాడు, ఇలా మాట్లాడకూడదు, నీ సత్యం నిలపడం కోసం నేను దేన్నైనా విడిచిపెడతాను, సీతమ్మనైనా అని అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? పరంపరాగతమైన మన ధర్మం నిలబెట్టడం కోసం వ్యక్తిగతమైన ఏ సుఖత్యాగానికే నేను సిద్ధమే అని రాముడు ఆనాటి నుండి కృతనిశ్చయుడు ఉన్నాడు. సరిగ్గా సందర్భం వచ్చినప్పుడు చేయకపోతే ఎలాగా? కబుర్లకేం చాలా మంది చెప్తారు, ప్రాణమైనా ఇస్తానండి అని. కానీ కనీసం రూపాయి కూడా విదల్చడు. అలాగే మాట్లాడడం కాదండి, నువ్వు చేయగలిగితే మాట. రామచంద్రమూర్తి ప్రతి మాట చెయ్యగలిగితేనే అంటాడు, అన్నాక సందర్భం వస్తే చేసి తీరతాడు. ఇది రాముడు అంటే. మరి సత్యప్రతిజ్ఞ అంటే ఊరికనే వచ్చిందా? ఇక్కడ నరేశ్వరాహ 2-3 మార్లు ఈ మాట అంటాడు ఆయన. అందుకే మన్వేష్టవ్యో, మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు శాస్త్ర నిర్ణయం తెలిసిన వారు. తర్వాత అన్బయాస్డ్, ఏదో ఒక భావం పెట్టుకుని తప్పుడు నిర్ణయాలు చేయకుండా సరైన నిర్ణయాలు చేసేవారు. కనుకని ఇప్పుడు నేను వ్యక్తిగతమైన మిత్ర సమావేశం నుంచి వచ్చాను. విన్నది ఈ లోకోపవాదం. నాకు తెలుసు సీతమ్మ శుద్ధురాలు,
రామచంద్రమూర్తి ఇంత మాట విన్నా నీ గురించి ఇలా అనుకుంటున్నారని సీతమ్మ దగ్గర అనలేదు. అది రాముని యొక్క గొప్పతనం చూడండి. నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ లోకం ఇలా అనుకుంటోందని కూడా సీతమ్మ దగ్గర అనలేదు రాముడు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ విషయంలో వెంటనే అదేదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టు, రాముడు మొత్తం స్త్రీజాతికి అన్యాయం చేశాడన్నట్టు, రాముడు ఎంత పని చేశాడండి అనుమానించాడు. రాముడు ఎక్కడ అనుమానించలేదు. అలాగని సీతమ్మ దగ్గర లోకం ఇలా అంటోంది అని కూడా అనలేదండి. ఎందుకంటే ఆ తల్లి మనసు కాసింత కూడా నొప్పించారు అతను. ఎంత జాగ్రత్తగా వ్యవహరించాడో చూడండి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనకి జీవితంలో అన్ని ధర్మాలు కలిసి సాఫీగా సాగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక ధర్మం నిర్వహించేటప్పుడు మరో ధర్మాన్ని కూడా అదే రకంగా నిర్వహించడం కుదరదు. అది అనమాట రాజధర్మానికి భర్తృధర్మ నిర్వహణ ఆటంకం కలిగిస్తుంది. అప్పుడు రెండింటినీ ఎలా సమన్వయించాలి, ఇది క్లిష్టమైన పరిస్థితి. అప్పుడు తత్కాలంగా ఒకటి పరిత్యజించాలి. తత్కాలంగా మళ్ళీ ఎప్పుడు అన్ని సద్దుమణిగాక తిరిగి దాన్ని సముద్ధరణ చేయవచ్చు. ఇది తెలుసుకోండి. అందుకే ఒక ధర్మం తీసేటప్పుడు ఇంకో ధర్మం దెబ్బతినవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకి మన కాలికి పుండొచ్చింది, కొయ్యక తప్పదు. కోస్తే మరో ప్రమాదం, ఏ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? కోస్తాడు. ప్రస్తుతానికి ప్రమాదం వచ్చినా కోస్తాడు, కానీ తర్వాత అది ముదరకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఇంజెక్షన్ ఇస్తాడు. కనుక ముందు కోద్దాం, తర్వాత ఇంజెక్షన్ ఇద్దాం ఉంటుంది. ఇంజెక్షన్ ఎప్పుడో వస్తుంది. కానీ రాజధర్మం ఏ వ్యక్తికని సంకటం ఉంటుంది ఒక్కొక్కప్పుడు. దీన్నే ధర్మ సంకటము అని అంటారు. ధర్మ సంకటం అంటే ఏమిటనుకున్నారు? ధర్మాధర్మ నిర్ణయంలో లోపం కాదు. ఒక ధర్మం పాటించేటప్పుడు ఇంకొక ధర్మం దాన్ని కాపాడడం కోసం వదులుకోవలసి వస్తే అది వదలడం ధర్మమా? పెద్ద ప్రశ్న అది. అప్పుడు ఎలా సమన్వయించాలి దాన్ని? ప్రస్తుతానికి వదిలినట్టు కనిపెట్టినా తర్వాత మళ్ళీ ఎలా కలుపుకోవాలో తెలివితేటలుండాలి. ముందు అపవాదం పడగానే ముందు చేయవలసిన పని ఏమిటి? ఆ అపవాదం దేనివల్ల వచ్చిందో దాన్ని ముందు దూరం చేస్తే ప్రజల్లో దాని గురించి మాట అణిగిపోతుంది. తాను అనుకున్న ధర్మం తిరిగి కాపాడబడుతుంది. తర్వాత క్రమంగా పరిశీలించవచ్చు. ఇది ఆయన భావం. కానీ ఇక్కడ రాముడు పడ్డ బాధ చూడాలండి. చూసావా ఏ విధంగా మాట్లాడారో లోకం. ఆ మాట వింటే వర్తతేయమయ బీభత్సా సామే మర్మాన్ని కృంతతి. అది నా హృదయపు మర్మస్థానాన్ని చీల్చివేస్తోంది సుమా. ఆ మాటలు నన్ను అంత బాధిస్తున్నాయి. లక్ష్మణ, నీకు తెలుసు కదా మన అరణ్యవాసంలో ఎలా ఉన్నామో. ఆ తల్లిని, ఆ అనసూయమ్మ, ఆ అత్రి మొదలైన వారందరూ మహాపతివ్రతవు, సాధ్యమణివని ఎంత నమస్కరించారో నీకు తెలుసు కదా. ఆ అసురుడు తీసుకుపోయిన తర్వాత ఆ సీతమ్మ ఎంత ఉదాత్తంగా ప్రవర్తించిందో నీకు తెలుసు కదా. ఆఖరికి నీ కళ్ళ ముందే అగ్ని ప్రవేశం చేసింది కదా. దేవతలందరూ వచ్చారు కదా. ఈ సీతమ్మ పవిత్రాలని వాళ్ళందరూ చెప్పారు కదా. ఏమైపోయాయి ఆ మాటలన్నీ? ఇంత లోకోపవాదం ఎలాగొచ్చిందయ్యా? ఎంత వేదనాభరితంగా ఉంది. సూర్యచంద్రులు, ఋషులు కూడా ఆమె పవిత్రతని కీర్తించారే. అంతరాత్మాచ మే వేత్తి సీతాం శుద్ధాం యశస్వనీం. నా అంతరాత్మకి తెలుసు సీతమ్మ శుద్ధురాలు, పవిత్ర కీర్తి కలది. అందుకే కదా నేను అయోధ్యకి తీసుకువచ్చానప్పుడు. ఇప్పుడు ఇచ్చిన పౌరోపవాదం చాలా బాధాకరంగా ఉంది. పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో, పాలకుడైన వాడికి అపవాదము అకీర్తి మిగిలితే ఆ పాలకుడు నరకానికి పోతాడు. ఇది గొప్ప మాట చెప్పాడు. అకీర్తిర్యస్య గీయేత లోకే భూతస్య కస్యచిత్ పతచ్చేవాధమాన్ లోకాన్యావచ్చబ్ద ప్రకీర్త్యతే. అపకీర్తి ఉన్నంత వరకు నరకంలో ఉండక తప్పదు. ఎందుకంటే ఇహాన్ని పరాన్ని కూడా నమ్మే కాలం అది. అందుకే ఇహంలో ఎంత ఎలా ఉన్నా పరంలో సుఖం దెబ్బ తినకుండా ఉండాలి. అందుకే కదా ఇప్పుడు మాట ఇచ్చిన దశరథుడు బతుకున్నాడా అంటే ఆయన పోయినా ధర్మం బతుకుంటుందయ్యా. ఆయనకి సద్గతులు దెబ్బతింటాయి. అందుకే నేను సత్యం మీద ఉంటానని చెప్పాడా లేదా? అది గుర్తుపెట్టుకోండి. అందుకే అపకీర్తి కలిగితే నరకానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కొంచెంసేపు మౌనం వహించి నేను ఒక మాట చెప్తాను, అడ్డు చెప్పకుండా చేయండి. ఇలా కాదని మీరు అనద్దు. నేను చెప్తున్నాను ఏమిటంటే, గంగకి ఆవల తీరంలో గంగాయాస్తు పరే పారే వాల్మీకిస్తు మహాత్మన ఆశ్రమం. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది గంగకి ఆవలి ఒడ్డున. తల్లి అడిగిందయ్యా నన్ను గంగా తీరంలో ఉన్న మునుల ఆశ్రమానికి వెళ్ళాలని. రేపు వెళ్తావలే అని నేను అన్నాను. పంపిద్దాం అనుకున్నాను ఇవాళ, కానీ ఇలా పంపాల్సి వస్తుంది నేను అనుకోలేదు. లోకాపవాదం. కానీ కనుక ఇప్పుడు ఒక పని చేయి. రేపు వెళ్తావలే నేను చెప్పాను గనక లక్ష్మణ నువ్వు తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి. తస్మాత్వం గచ్చ సౌమిత్రే నాత్ర కార్యా విచారణ. ఇంకా ఆలోచించి ఆలస్యం చేయకు. ఏమాం వాక్యాంతరే బ్రూయు. నేను చెప్పిన మాటకి విరుద్ధంగా ఒక్క మాట ఆడినా నా పాదములపై నా జీవితంపై ఒట్టే అన్నాడు. ఇక్కడ అంటే మీరు నమస్కరించే నా పాదాలపై నా జీవితంపై ఒట్టే అని చెప్పి తన గృహము అంతర్భాగంలోకి వెళ్ళిపోయాడు. ఎలాగంటే బాష్పేణ పిహితే క్షణ.
నిండిపోయిన నీళ్లు కళ్ళ నుంచి జాలుబారుతూ ఉండగా రామచంద్రమూర్తి అంతర్గృహంలోకి వెళ్ళాడు రాజధర్మాన్ని నిర్వహించడం కోసం. అప్పుడు లక్ష్మణుడు గుండెరాయి చేసుకున్న ఆ ప్రాతకాలంలో సుమంత్రుని పిలిచి రథం సిద్ధం చేయవయ్యా, దానిలో ఉన్న పరుపులు మార్చు, పట్టపురాన్ని కూర్చోవలసిన పరుపులు వెయ్యి అన్నాడు. అక్కడ అంటే రాముడు వెళితే ఒక విధమైన ఆసనం, సీతమ్మ ఉంటే మరొక విధమైన ఆసనం. ఆవిడ మృదువైనటువంటి వ్యక్తి గనక అంతఃపుర మర్యాదలతో వెళ్ళాలి. అవి మార్చు, సిద్ధం చేయి, రాజవచనం. సుమంత్రుడు సిద్ధం చేశాడు. విస్తారమైన రథాన్ని అనుసరించి లక్ష్మణస్వామి కూడా బయలుదేరారు. క్రమంగా ఆ గంగా తీరం వైపు వెళుతూ ఉంటే ఆ తల్లి అన్నదిట, ఇదిగో రాముడు చెప్పాడు ఇవాళ ఎలాగో పంపిస్తానని, అన్ని సిద్ధం చేసి పంపిస్తున్నాడు. నేను బోలుడని నగలు తెచ్చాను తెలుసా, నగలు వస్త్రములు. ఎందుకంటే ఆ మునికాంతలను చూశాను, పాపం వాళ్ళకి ఏం తెలియవు, వాళ్ళకి అవన్నీ ఇచ్చి ఒక రోజంతా అక్కడ గడిపి మళ్ళీ వచ్చేస్తానన్నది. కడుపులో దుఃఖం దిగమింగుడు, మళ్ళీ వస్తాననుకుంటున్నావా తల్లి? మనసులో దిగమింగుకుంటున్నాడు. ఇమాని మునిపత్ని నాం దాస్యామి ఆభరణాన్ని అహం వస్త్రాన్ని చ మహార్హారి. నన్ను అరణ్యవాసంలో ఎంత చక్కగా చూసుకున్నారో మునిపత్నులు, వాళ్ళకి ఎలా కృతజ్ఞత చెప్తాను, ఇవన్నీ తీసుకువెళ్ళి ఇస్తాను అంటూ, ఏమిటో వీళ్ళ పొద్దుటి నుంచి నాకేవో అపశకునాలు కనబడుతున్నాయి లక్ష్మణ, నా కన్ను ఎందుకు అదిరిపోతుంది, ఒళ్ళు కూడా వణికిపోతుంది, మనస్సు కూడా ఏదో అస్వస్థముగా అనిపిస్తోంది. ఎందువల్లంటావు? రాముడు క్షేమే కదా, అందరూ క్షేమే కదా అమ్మా, అంతా మంగళమే అవుతుంది అన్నట్టు. ఏం మాటలు ఈయన కూడా. శివం అంతే, అంతా శుభమే అన్నాడు. ఎప్పుడూ అది అనుకుంటూ ఉండాలండి. అంతా శుభమే అన్నాడు, ఎక్కువ మాట్లాడలేదు. సరిగ్గా గంగా తీరానికి చేరుకున్నారు. ఆ గంగ దగ్గరికి వెళ్ళగానే సీతం వెళ్ళి గంగమ్మకి దండం పెట్టిందిట. ఆవిడకి అలవాటు. ఆ గంగమ్మను చూస్తే ఆవిడకి మహానందం. గంగా తీరంకి వెళ్ళేటప్పటికల్లా అంతవరకు ఉగ్గబెట్టుకున్న ధీరోదాత్తుడైన లక్ష్మణస్వామి కూడా నిరీక్ష లక్ష్మణో దీన ప్రరురోధ మహాస్వన ఎలుగెత్తి ఏడ్చేసేట. ఒక్కసారి లక్ష్మణస్వామి భరించలేక అప్పుడు ఆమెన్నది, ఏంటయ్యా అంత ఏడుస్తావు? నాకు ఇప్పుడు అర్థమైందిలే, మీరు చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా రాముడిని నువ్వు విడిచిపెట్టకుండా ఉన్నావు. నేనేమిటి విధివశాత్తు 10 నెలల పైన ఉన్నాను దూరంగా రాముడికి. తమరు నిత్యత్వం రామపార్శ్వేషు వర్తసే. సీతమ్మ లేని రాముడైనా కనబడతాను కానీ లక్ష్మణస్వామి లేని రాముడు లేడు. నమోస్తు రామాయ స లక్ష్మణాయ. అలాగా ఏదో కొద్ది రోజులు విడిచొచ్చినందుకు అంత ఏడుపు వచ్చిందా నీకు రాముడిని తలంచుకుంటే? ఇదేం బాలేసమా? అయితే రాముడు అంటే నాకు మాత్రం అంత జీవితం కాదనుకున్నావా? ఏదో ఈ గంగా, అక్కడ ఉన్న ఋషులు, వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలని ముచ్చట కలిగింది. వాళ్ళందరినీ చూసి మళ్ళీ వెనక్కిపోదాం మనం, ఏమున్నది, అంతే కదా అనగానే తల ఊపాడు, పంకించాడు. ఏమీ లేదు, అమ్మా బయలుదేరదాం పద. వెంటనే నావికుల్ని పిలిచారు. గంగ దాటారు, ఆవలొడ్డుకు చేరుకున్నారు. అరణ్యం కనబడింది. అక్కడికి చేరుకున్నాక ఆ తల్లి, నీ దుఃఖం ఇంకా ఇంకా ఎక్కువగా కనబడుతుందయ్యా నాకు. ఇప్పుడు చెప్తున్నాను, శాపితోసి నరేంద్రేణ, నేను రాజు మీద ఒట్టిపెట్టి అడుగుతున్నాను, ఎందుకు దుఃఖపడుతున్నావో చెప్పు. ఇక్కడి నుంచి కొన్ని వాల్మీకి శ్లోకములు, కొన్ని తెలుగు పద్యాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే వాల్మీకి ఇచ్చిన ఆర్తి మన గుండెల్ని తాకాలి అంటే కంకంటి పాపరాజు తిక్కన గారు ఇచ్చిన మాటలు అంత అద్భుతంగా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన పద్యాలు. ఇంతకు భూని వచ్చి వచ్చి ఇంపకబోదునే విన్ము తల్లి. ఇక్కడ దాకా తీసుకొచ్చి చెప్పకుండా ఉంటానమ్మా. కంకంటి పాపరాజు గారి కవిత్వం ఇది. ఇంతకు భూని వచ్చి వచ్చి ఇంపకబోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యు చేయబడిన సీతను గ్రమ్మర ఏలుచున్నవాడు ఎంతటి విమోహి. రాముడికి ఆ సౌందర్యం మీద ఎంత మోహం అంటే కాముకుడై ప్రవర్తించాడు అని అన్నారమ్మ వాళ్ళు. ఎంతటి విమోహి రాముడని ఎగ్గులు పల్కిన ఆలకించి భూకాంతుడు నింద చెంది నేను కానల లోపల డించి రమ్మనన్. ఇది జరిగినది. అడవుల్లో దింపి రమ్మన్నాడమ్మా నన్ను. అయితే ఇప్పుడు నిన్ను ఇక్కడ ఇలా విడిచిపెట్టి ఎలా వెళ్ళగలను? నిన్నీ అటవీస్థలిని విడిచి ఏనటు లేగుదు, నన్ను ఏల భూనాయకుడిట్టి బెట్టిదమ నర్పగా పొమ్మనే. ఈ పనికి నన్నే పంపాలా రాముడు? ఎంతమంది లేరు ఈ పాపకృత్యానికి? ఏది సీతమ్మను అడవిలో విడిచిపెట్టి వచ్చాడు లక్ష్మణుడు అనిపించుకోవడానికి నన్ను పంపాలా? రాముడికి తెలిసేమో ఎలాంటి పనైనా చేయగలిగే కఠినాత్ముడు వీడు అని రాముడు అనుకున్నాడేమో. ఎయ్యది అయినచో చేయగా నోడడు ఈ కఠినుడంచు ఎరింగి పంచెను అని భావిస్తూ ఇప్పుడు ఉన్న విషయం చెప్పాడు. అమ్మా శృత్వా పరిషదో మధ్యే, పరిషన్ మధ్యంలో జరిగిన సంభాషణ, పరిషత్తులో జరిగింది. నిర్ణయం తీసుకోవలసినటువంటి సభ్యత కలిగినటువంటి మహాత్ముల మధ్యలో సభలో జరిగింది. పరిషత్తులో అపవాదం సుదారుణం. పురే జనపదే చేవ త్వత్కృతే జనకాత్మజే రామ సంతప్త హృదయో మాం నివేద్య గృహంగత.
ఆ అపవాది విని రాముడు నాకు చెయ్యాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. అదేమిటి అంటే నత అని వచనీయాని, అపవాదం అంతేగాని అపవాదం ఏంటనేది నీ ముందు నేను చెప్పలేనమ్మా, ఇది అపవాదమే, సత్యం కాదు. అందుకు అమ్మా సాత్వం త్యక్తా నృపతినా నిర్దోషా మమ సన్నిధౌ పౌరాపవాద భీతేనా గ్రాహ్యం దేవినతేన్యథ. అందుకు రామచంద్రమూర్తి కూడా గుండె రాయి చేసుకుని రాజధర్మాన్ని గౌరవిస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్ణయం తీసుకుని నా ద్వారా నిన్నిక్కడ విడిచిపెట్టమని చెప్పాడు. ఇంకోలా అనుకోకు తల్లి, ఇది నువ్వు కూడా అడవిలోకి వెళ్ళాలని కోరుకున్నావుట, అందుకు ఇలా పంపమన్నాడు. ఈ రెండోది కూడా చెప్పాడు. పైగా అమ్మా ఒక్కడు చెప్తున్నాను, దుఃఖపడకమ్మా, ధర్మముతో మనస్సు చిక్కబట్టుకో, ఇది పవిత్రమైన తీరం, బ్రహ్మర్షుల తపోవనం, దుఃఖము చెందకు అని చెప్తూ ఈనేడు చెట్టండి ఇక్కడ. రాజ్ఞో దశరథశైవ పితుర్మే మునిపుంగవ సఖా పరమకో విప్రో వాల్మీకి సుమహాయశాహ. ఇది ఎటువంటి ఆశ్రమో తెలుసా? ఇక్కడే ఉంచమని చెప్పాడు. ఇది ఎవరి ఆశ్రమ ప్రాంతమో తెలుసా? దశరథునికి మిత్రుడు, మా నాన్నగారైన దశరథునికి మిత్రుడు, రామునికి పరమ శ్రేయోభిలాషి అయినటువంటి వాల్మీకి మహాముని యొక్క ఆశ్రమమ్మ ఇది, ధైర్యంగా ఉండు అని చెప్పగానే తల్లి మొదలు నరికిన చెట్టు వలె కింద పడినది. ఒక్కసారి ఆ పడి దుఃఖితురాలి కొంతసేపటికి నీళ్లు నిండిన కళ్ళతో అందిట. ఇక్కడ తిక్కన గారు చెప్తారు, ఒక్కసారి ఆ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ లక్ష్మణ్ణి చూస్తూ ఒక పిచ్చి నవ్వు నవ్విందిట. తర్వాత ఏడ్చి ముక్కుపై వేలుంచుకుని ఇలా అన్నదిట చేతులు. అంతే, ఈ వర్ణన ఇచ్చాడండి తిక్కన గారు, అంత అద్భుతంగా ఇచ్చాడు. అప్పుడు కిమ్ను పాపకృతం పూర్వం కోనుదారైర్వియోజిత. పూర్వంలో నేను ఏ దంపతులను విడదీసి విడిపోతూ ఉంటే చూసి నవ్వానో నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. యాహం శుద్ధ సమాచారా త్యక్తా నృపతి నాసతి. పైగా నేను శుద్ధమైన దాన్నని తెలిసిన భర్త నన్ను విడిచిపెట్టాడు, ఇంకేం కావాలి? పోనీ తెలియని వాడన్నా అంటే వాడు మూర్ఖత్వం, తెలిసి మరీ విడిచిపెట్టాడు. నేను రాముని ఏమీ అనలేను, ఎందుకంటే రామమూర్తి ధర్మము నాకు తెలుసు. మనం ఈ రోజుల్లో రాముని నిందిస్తున్నాం కానీ సీతమ్మ ఒక్క మాట లేదండి. ఎందుకంటే రాముడు హృదయం ఆవిడ అర్థం చేసుకోగలదు. ఆ స్థలంలో ఉన్నటువంటి రాజు ఏం చేయాలో అదే చేశాడు రామచంద్రమూర్తి, సందేహం లేదు. కానీ ఎంత దయామయుడంటే, నేను ఏ ఆశ్రమంలో ఇదివరకు రాముని పాదాలను అనుసరించి వచ్చానో అదే ఆశ్రమంలో ఇప్పుడు ఒంటరిగా రావాల్సి వచ్చింది. ఇక్కడికి పంపాడని సంతోషించిన, రాముడితో వచ్చాను తృప్తిగా, ఇప్పుడు రాముడు విడిచిపెట్టాడని చెప్పుకోనా? ఏమిటి చెప్పేది? ఇక్కడ నన్ను అందరూ అడుగుతారు, ఎందుకు రాముడు విడిచిపెట్టాడని. ఏమని చెప్పేది వాళ్ళతో? ఎంత దుఃఖిస్తోంది తల్లి. అంతేకాదు, ఒక్కటి, ఇక్కడ గంగానది ఉంది. ఇంత అపవాదు విన్నాక నేను ఇందులో పడిపోవచ్చు, కానీ పడలేను. ఏం చేయమంటావు? ఎందుకంటే మొత్తం ఇక్ష్వాకు వంశాన్ని నిలబెట్టవలసిన సంతానం నా గర్భంలో ఉంది. ఆ రాముని యొక్క సంతానాన్ని కాపాడాలి నేను, అందుకే గంగలో పడలేను. నా ఖల్వజ్జైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలే చయేయం రాజవంశస్థు భర్తృమే పరిహస్యతే. ఏం చేయని చెప్పు, ఇది నా ధర్మం ఇది. పైగా ఇంకా నేను చేసేదేమున్నది? విషయం నువ్వు వెళ్ళి చెప్పు. అన్నా లక్ష్మణ, ఇంకా నా ఆలస్యమేటికి, వెళ్ళవయ్యా నువ్వు, ఇంకా ఆలస్యం దేనికి? ఇక్కడ చెప్తున్నది ఆ తల్లి, అడలకు మన్నా, నువ్వేం బాధపడకయ్యా, నువ్వు చేసిన తప్పేముంది చెప్పు. నీకు వసుధాదిపు ఆనతి దాటవచ్చునే అడలకు మన్నా. ఇక నా గురించి అంటావా? నా బతుకులో కష్టాలు పడమని రాసి ఉంది, ఏం చేయమంటావు? ఇడుమల చెందు మంచు విధి ఈ ధర నన్ను సృజించియుండగా. బ్రహ్మదేవుడు కష్టాలు పడ్డానికి నన్ను పుట్టించాడు, ఇంక నేను సుఖపడ్డం ఎలా చెప్పు? గడవగనెవరో పుదురు కనలకేగిన నాడే ఆపదల్ గడచితి నంచు నుండి ఎరుగన్ తుదినిట్లగు నంచు నామదిన్. పైగా ఇంతకాలం అనుకున్నాను అందరూ సాధ్వీమణి సాధ్వీమణి అని స్తుతిస్తున్నారని అనుకున్నాను. పిచ్చిదాన్ని నేను. ఏను సాధ్వీననుచు ఎల్లవారలు నన్ను సంతుతింతురనుచు సంతసింతు. కాని నడుమనిట్టి కటిక నిందలు పుట్టి అడవి త్రోచు రాముడనుచు నెరుగా. కటిక నిందలు పుట్టి రాముడే అడవికి పంపిస్తాడని అనుకోలేదు. ఇక్కడ తెలుగు పలుకుబళ్ళు ఉంటేనే మన హృదయం కదులుతుందట. కటిక నింద అనేటువంటి తెలుగు మాటలో ఉన్న అందం తెలుగువాడిగా పుడితే తెలుసు. కటకట లక్ష్మణ, కటకట లక్ష్మణ, పిడుగు కంటెను బెట్టిదమైన మాట నేనిటు వినియుండియన్ పగులదు ఇంతలు వింతలు కాదే గుండె. ఇంత మాట విన్నా కూడా పగిలిపోకుండా నా గుండె ఉందంటే ఈ గుండె రాయితో చేసాడేమో, ఇంకా పగలెచ్చుడు. ఎప్పటి వెలనున్నది కటిక భావముతో నసువుల్ భరించి ఈ అటవిన్ ఇంక ఏ వలన ఆపదలొందగనున్నదానను కలవళమంది తెలిపితువో కాక. అసలు ఒక్కసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు సరిగ్గా విన్నావా అన్నదిట. రాముడు నిజంగా నన్ను అడుగు పొమ్మన్నాడా? పంపించాడా?
నువ్వేనా కలవరపాటుతో విన్నావా, లేక పరాకున తప్ప వింటివో? కలవలమంది తెల్పితివో కాక పరాకున తప్ప వింటివో? కలనైనన్ రఘుద్వహుడు కానలలో నన్ను ద్రోయబంచునే. కలలోనైనా సరే నన్ను అడుగు పంపాలని రావుడు అనుకుంటాడా? నువ్వు ఈ మాట తెలిసి గణింపు లక్ష్మణ, మతిభ్రమ అయినదో. వెంటనంతట హా క్షమింపుము, నీకు మతిభ్రమ అయిందా అని అడిగానే, క్షమించు. రాముడికి నాపై ఇంత కోపం ఉంటుందని నమ్మలేను గనక నీ మాట నమ్మలేకపోయానయ్యా అంత మాట. అందుకు ఈ పలుకులెరుంగ కంటి వెతబాటిలై, నీకొక భ్రాంతి ఉన్నదే, నువ్వు భ్రాంతి చెందవయ్యా, నువ్వు నిజమే చెప్పు. నేనే ఆ రాముడు ఇలా అని ఉండడు అనేటువంటి మాట చేత నేను అంటున్నాను. అసలు ఇదివరకు నేను ఆ లంకలోనే చచ్చిపోవలసింది. ఎందుకు బతికేనో తెలుసా? ఆ రాముడు వస్తాడు, నన్ను తిరిగి తీసుకువెళతాడన్న ఆశతో బతికేనయ్యా. ఆయన వచ్చాడు, ఆశ తీర్చాడు. ఇప్పుడు ఇంకెందుకు బతకాలి చెప్పు? నేను ఇంకా రాముడు నన్ను తీసుకువెళ్తాడన్న ఆశ లేదు, నాకెందుకు బతకాలి? ఎన్నటికి రఘుద్వగుని నేనును, నన్నిక రామచంద్రుడన్ కన్నుల చూడగల్గదకో. కల్గకయుండినా, ఇంక కలగకపోతే ప్రాణమేలపో. ఈ ప్రాణం ఎలపోదన్నా? రఘుప్రవీరు చెవులారగ ఇంతయు తెల్ల నాదు మేనున్నది. ఇన్ని మాటలు వినడానికి శరీరం మిగిలింది. సరే, ఇక్కడ నాదు మేనున్నది, చెంత గంగమడుగున్నది. ఏమైన ఎట్టులు 7 ఏదైతే అయింది అనుకుని నేను దూకలేను, ఏం చేయను అని చెప్తూ మొత్తానికి ఆ రామచంద్రమూర్తి వదనం చూడగలనా అని కళ్ళు మూసుకుంది ఒక్కసారి. ఎందుకు? ధ్యానించడానికి ఆ మూర్తిని. ఎలాంటి వదనం మళ్ళీ నా జన్మలో ఎప్పుడైనా చూస్తానా? ఆకర్ణాయత నేత్రమయీ మణిమయోజ్జత్కుండల ద్వంద్వ శోభాకీర్ణాంచిత గల్లమయీ సురదనంబయి సుందర భ్రూయుతంబయి కమ్రస్మిత చంద్రికా విలసితంబయ్యొప్పు శ్రీరాము మోము ఈ కాయంబున చూచు భాగ్యమిక లేదేమో సుమిత్రాత్మజా. ఓ సుమిత్రాత్మజా, అందమైన వదనం, అకర్ణాయత నేత్రమే, చెవులు దాకా విస్తరించిన విశాలమైన నేత్రములతో, మణికుండలములతో ప్రకాశిస్తున్నటువంటి విశాలమైన కర్ణములతో, నవ్వుతున్న అందమైనటువంటి మోవితో, అందమైన కనుబొమ్మలతో, వెన్నెల లాంటి ప్రసన్నమైనటువంటి శాంతిని వెదజల్లుతున్న వదన చంద్రుని ఈ శరీరంతో మళ్ళీ చూస్తానా? ఆ నమ్మకం ఉందంటావా? అసలు రామచంద్రమూర్తిని ఏమని నేను ప్రశ్నిస్తానయ్యా? నువ్వు చేసింది న్యాయమా? నేను అడగను. ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్యాయం చెయ్యడు, అది నాకు తెలుసు. నా రాముడు ఎప్పుడు అన్యాయం చేయడు. రామా నువ్వు అన్యాయం చేసావని అనలేను నేను. ఎందుకంటే ధర్మస్థితి నువ్వు తప్పుతావా అని ఎలా అడుగుతాను? ఆయన జీవితంలో నాకు ఉదాహరణలున్నాయి. అని కష్టం కలిగినంత మాత్రాన మహాత్ముడి ధర్మాన్ని శంకించరాదు. సీతమ్మ గొప్ప మాట చెప్పింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అఖిల ధర్మస్థితి అపచారి అందునే, ఆయన ధర్మానికి అపచారం చేశాడంటానా? యవ్వనంబునే తపమాచరించి, యవ్వనంలోనే భోగాలు విసర్జించి తపస్సు చేసిన మహాత్ముడు అని ధర్మం తప్పుతాడా? కరుణా సముద్రుడు కాడందునే అట్టి అపరాధి కృతక వాయసము కాచి, ఆయనకి దయలేదంటానా? దయలేదని ఎలా అంటాను? ఆ కాకాసురుణ్ణి, అంత అపచారం చేసిన కాకాసురుణ్ణి క్షమించాడు కనుక దయలేదు అనలేను. ఇది తిక్కన గారి పద్యం అండి. ఆశ్రిత రక్షమై అర్థిలేడందునే పగతు తమ్ముని రాజ్య పదవినిచ్చే. ఆశ్రిత వత్సత లేదు అంటానా? శత్రు సోదరుడికి అభయం ఇచ్చాడు. ఆశ్రిత వత్సత లేదని ఎలా అంటాను? పాటించి నన్ను సంభావింపడందునే, నాపై ప్రేమ లేదు అని నేను పాపం మూటగట్టుకోను. ఎంత చూడండి, ఎంత కష్టం వచ్చినా రాముడి మీద నమ్మకం పోలేదు తల్లికి. ఇది ప్రేమ యొక్క గొప్పతనం అంటే. రామ ప్రేమ, సీతమ్మ ప్రేమ అంత గొప్పది. కష్టకాలం వచ్చినా స్వామి ప్రేమ మీద నమ్మకం పోలేదు. నన్ను సంభావింపడని అంటానా? నాకుగా ఎన్ని యత్నములు చేసి నా కోసం ఎంత ప్రయత్నించాడో నాకు తెలియదా? పతి జనించిన కోలెను పరహతైక లోల మతి. ఏం మాట వేశారండి తిక్కన గారు? పుట్టుకతోనే పరహిత బుద్ధి కలవాడు రామచంద్రమూర్తి. పరోపకార బుద్ధి అనుకున్నది. అలాంటి ఆయన ఈ పని చేశాడు. పైగా రామచంద్రమూర్తిని ఒడలు చిదిమిన పాలు వచ్చు అన్నాడు. ఎంత ఒడలు చిందు పాలు వస్తాయట అంటే అర్థం ఏంటి? అంత శుద్ధమైన వాడని. అంత శుద్ధమైన వాడు ఆయన. ఎక్కడా కూడాను బాధాకరమైన అంశం లేదు ఆయన దగ్గర. మరి ఆతడిది కార్యమని నిశ్చయంబు చేత ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే, నాదు భాగ్యం వే యొండొక వేయునేలా, ఇది నా దౌర్భాగ్యమే తప్ప మరొకటి లేదు. అందుకు ఇంకేం చేస్తాం? అన్న లక్ష్మణ, ఇంకా ఆలస్యమేటికి చనుము అయోధ్యాపురంబునకు నీవు. ఇంక నువ్వు వెళ్ళిపో, ఉండేం చేస్తావు? విడిచిపెట్టమన్నాడుగా, నీ పని నువ్వు చేసేవుగా, వెళ్ళు నువ్వు. ఇంకా పైగా మువ్వు రత్తలకును మ్రొక్కి తినని తెలుపుము, అచటి బంధువులనెల్లా అడిగి తినను.
మతి కృపాళునకు రామావనీంద్రునకు. మళ్ళీ కంకట్టి వారి పద్యం అండి ఇది. తిక్కన గారు కంకట్టి వారు పేర్లు చెప్పుకుంటున్న వారిని మర్చిపోకూడదు, తెలుగులో పుట్టిన మనం. అందుకు మతి కృపాళునకు రాముడి దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, అత్తలకనేది కానీ రాముడి దగ్గర విశేషణాలు చెప్తోంది. మతి కృపాళునకు రామ అవనీంద్రునకు. ఆయన దయామయుడే కానీ రాజు. నా మృక్కుగా అతిభక్తి మృక్కు మీవు. నా నమస్కారంగా ఒక ప్రత్యేక నమస్కారం చేయి నువ్వు. తన యాజ్ఞ తల దాల్చి జననింద తను చందనీక కానల చెరియించుననము. ఆయన ఆజ్ఞని శిరసావహించి ఆయనకు అపవాదపు నీడ సోకకుండా నేను అడవిలో పడుంటానని చెప్పు అంతే. భూజనుల బాంధవుల లెస్స ప్రోవు మనము. వాల్మీకి ఇక్కడ అంటాడు, ఆ పౌరజనుల్ని మాత్రం బిడ్డల్లా, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడో అలా చూడు. ఇంకా బిడ్డలు పుట్టలేదు కదా రాముడికి, తమ్ముల్నే బిడ్డల్లా చూసుకున్నాడు. అది మిమ్మల్ని చూసుకున్నట్టుగా పౌరుల్ని చూడమని. చూశారా, తన మీద అపనింద వేసిన పౌరుల్ని కూడా చక్కగా చూడమని చెప్తున్న తల్లి. అంత దయామయురాలండి అమ్మ యొక్క కారుణ్యం, అంత విశేషం. అందుకే భూజనుల బాంధవుల లెస్స ప్రోవు మనము తలప నాకేడు గడయను తానయనుము. అడవిలో నన్ను విడిచిపెట్టినా నాకు రక్షకుడు రాముడే, నాకు రక్షకుడు రాముడే. భావమిప్పుడు తన మూర్తి పాయదనుము నిమ్మి యొకమింత నా మీద నిలుపు మనము. అంత రాజ్యం పాలిస్తున్నా కొంచెం మనస్సులో నాపై కనికరము ఉంచమని చెప్పవయ్యా. పోయురమ్ము శుభమ్ములు పొందు నిన్ను వెళ్ళవయ్యా. నన్ను మరొకయుండు మా అన్నా, ఓ మరిది నన్ను మర్చిపోకమ్మా, అప్పుడప్పుడు వదునుగాను గుర్తు తెచ్చుకో అంటూ కన్నుగవ అశ్రుధారలు క్రమ్ము కొనగా అన్నెలంతుక దీనయ్యి అడలుచున్నా. ఆమె దీనురాలై ఉంటే చన కాళ్ళు రాక, లక్ష్మణుడికి వెళ్ళాలంటే కాళ్ళు రావట్లేదుట. చనకిక చనదని, ఇంక వెళ్ళక తప్పదని ధేనువును బాయజాలని వత్సంబును బోలి జాలిగొని. గొప్ప మాట వేశాడు. ఆవుని వదల్లేని దూడవలే అన్నాడు ఇక్కడ. అక్కడ తల్లి ఆవిడ. ఎందుకు? ఓ జననీ జననాథు కొలువ జనుదునే, ఓ జననీ జననాథు కొలువ జనుదునే అని ఆ తల్లి ఇంకా మాట్లాడలేక కళ్ళు మూసుకుని వెళ్ళని తల పంకించిందిట. అప్పుడు ఆయన అమ్మకి ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్ళు వణికిపోతున్నాయి లక్ష్మణ స్వామికి. అల్ల నమ్రొక్కి కాళ్ళు వడకంగ ప్రదక్షిణమాచరించి మేనల్ల జలింప హోరుమని ఏడ్చుచు పెద్ద ఎలుంగుతోడ మా తల్లిని పాసిపోయేదను. నేను మా తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఓ తపసకామినులారా, ఎక్కడున్నారో తెలియదు గాని ఓ మునిపత్తులారా, కుర్మి సంధిల్లగ బ్రొవరే అనుచు దీనత లక్ష్మణుడేగా నయ్యడన్ వెళుతున్నాడు. ఆ ఒడ్డును విడిచిపెట్టి మళ్ళీ పడవతో గంగని దాటి ఈ ఒడ్డు నుంచి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అక్కడ ఒంటరిగా అడవిలో ఉన్నటువంటి సీతమ్మ. రథం కదిలి వెళుతున్నది. ముందు రథాన్ని చూసిందిట. కొంతసేపటికి రెపరెపలాడుతున్నటువంటి ఆ టెక్కము కనబడిందిట. చిట్ట చివరికి ఆ రథచక్రాల వల్ల వెళ్ళిన ధూళి కనబడిందిట తల్లికింతే. ఇక్కడ లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. అయితే అక్కడ అమ్మ ఉండగానే చిత్రం ఏంటంటే, మునికుమారులు కొందరు వచ్చి వెంటనే వాల్మీకి మహామునికి తెలియజేశారు. అప్పుడు వాల్మీకుల వారు వచ్చారు. వచ్చి ఆయన చూడగానే లేచి నిలబడి నమస్కరించింది. అమ్మా, నువ్వేమీ చెప్పనక్కర్లేదు, నా తపస్సు చేత అన్ని తెలుసుకుని నువ్విక్కడికి వస్తావని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా అన్నాడు తపస్వి. ఇంకేం కావాలండి, వీళ్ళతో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని దిగులుపోయిందా లేదా? ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం, ప్రధానమైన అంశం ఏంటంటే, అమ్మ ఒక మాట అన్నది, నేనెక్కడున్నా నాకు ఏడుగడ రాముడే. ఏడుగడ అంటే తల్లి, తండ్రి, గురువు, అన్న, ఇలా ఉన్నటువంటి రక్షణలు అన్నీ నాకు రాముడే అన్నది కదా. అన్నాక రాముడు విడిచిపెట్టాడు. ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన రక్షణ లభిస్తూనే ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మరి ప్రథమ భక్తురాలు, ప్రధాన భక్తురాలైన సీతమ్మని రక్షించుకోడు ఆయన. అందుక అక్కడ వెంటనే ఆ వాల్మీకి, అమ్మా నువ్వేమీ చింతిల్లక తల్లి, నాకు అన్నీ తెలుసు, ఇంకొకడు కూడా తెలుసు, నువ్వు ఏం చెప్తానా అని శంకించక్కర్లే, ఏం చెప్పద్దు నువ్వు, నాకు తెలుసు. అపాపాం వెద్మి సీతే త్వాం తపోలబ్ధేన చక్షుషా. నాకు తపస్సు చేత వచ్చిన దృష్టితో నువ్వు ఏ పాపము లేని దానవని నాకు తెలుసమ్మా, నన్ను విశ్వసించమ్మా. నా ఆశ్రమం దగ్గర కొద్ది దూరంలో అనేకమైన తాపస కామిన్లున్నారు, తపస్వికాంతలున్నారు. వారందరూ నిన్ను చక్కగా చూసుకుంటారు. ఎలాగో తెలుసా, గోవు లేగదూడని చూసున్నట్టు నిన్ను చూసుకుంటారు. అది మంచి ఉపమానం. తాస్త్వాం వత్సే యథా వత్సం పాలయిష్యంతి నిత్యశః. అంత చక్కగా చూసుకుంటారమ్మా. అందుకు రా అని తీసుకువెళ్ళట ఆ తాపస కామిన్లు ఉన్నటువంటి చోటికి.
ఆ తపస్వి కాంతలు అక్కడున్నారు. వెళ్ళగానే వాళ్ళందరూ లేచి వాల్మీకి నమస్కరించి చాలా కాలం అయిందండి మీరు ఇటు వచ్చి అన్నారు. అంటే ఆ రోజుల్లో స్త్రీలు కూడా తపస్వినులుగా ఉన్నటువంటి సిద్ధ వనితలు ఎందరున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. రామాయణంలో జ్ఞానులైన స్త్రీలు, సిద్ధులైన స్త్రీలు, అందుకే రామాయణంలో స్త్రీమూర్తులు. రామాయణం గురించి చెప్పుకోవాలంటే జీవితాంతం చెప్పుకోవచ్చు, అన్ని అంశములు ఉన్నాయి దాంట్లో. అందుకే ఒకసారి ప్రారంభించి ఒకసారి ముగించేది కాదు, ఎప్పుడూ చెప్పుకోవాల్సింది. ఎన్ని కోణాలతో చెప్పుకోవచ్చు. స్వయంప్రభ ఇత్యాది స్త్రీలు ఎందరు గోచరిస్తారో మనకి మహాత్ములు. ఇప్పుడు ఈ తపస్వినులు వాళ్ళందరూ ఆయన చూడగానే నమస్కరిస్తే అప్పుడు చెప్పారు వచ్చినది అమ్మ జానకి అనగానే వాళ్ళందరూ నమస్కారం చేశారు ఆ తల్లికి. ఆహా, ధన్యులమయ్యో ఈ మహాలక్ష్మిని చూడటం చేత. ఎందుకంటే వాళ్ళ దృష్టి భౌతిక దృష్టి కాదు, ఋషి దృష్టి. అందుకే ఆ తల్లి తెలుసు వాళ్ళకి. అందుకు వెంటనే వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి అన్నారు, వారు మహాప్రసాదమని వామ విలోచన గారవించి ఎంతో రహి పర్ణశాలలకు తోడ్కొనిపోయి యథోచితంబుగా సారెక వంతులూని ఉపచారము చేయిచు నుండి రంత నక్కారిని కుండు చెందెనతి కౌతుక మూరడిలెన్ వధూటియన్. వారు ఆ విధంగా ఓదార్చగానే అమ్మ ఊరడిల్లిందిట. అంటే అమ్మ మనస్సు సాంత్వన పొందింది. అసలు బాధంతా ఆయన పడుతున్నాడండి మహాత్ముడి. ఇక్కడ రామచంద్రమూర్తి వేదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. అంతేగాని మనకిక్కడ సీతమ్మ అసలు జాడని కప్పిపుచ్చి ఆమెకి ఏదో పేరు చెప్పి ఆశ్రమంలో ఉంచలేదు వాల్మీకి. అంటే అసలు విషయములు పక్కకు పోయి కొత్త కొత్త విషయాలు కథల్లో వచ్చేస్తే అసలు రామాయణం ఏంటో మర్చిపోయాం మనం ఇప్పుడు. అందుకే రజక వృత్తాంతం కానీ ఇప్పుడు ఒక పేరు వేరే పేరు లోకపావన ఏదో పేరు పెట్టి మార్చి చెప్పడం కానీ వాల్మీకంలో లేదు, అధ్యాత్మ రామాయణంలో లేదు, ఆర్ష గ్రంథాల్లో లేదు. తెలుసుకోండి, ప్రమాణమైన ఆర్ష గ్రంథాలు లేదు, కట్టుకథల్లో ఉండవచ్చు. సీతమ్మని సీతమ్మగా తెలుసుకునే పాలన చేశారు. ఇంకా ఎన్నెన్ని అసలు సత్యాలు మనం తెలుసుకోవాల్సిందో. మొత్తం లక్ష్మణుడు ఏం చేశాడు, సుమంత్రుడితో మధ్యలో ఆపేసి చాలా బాధగా ఉందయ్యా. సీతమ్మ విషయంలో నాకు బాధ లేదు, ఎందుకంటే వాల్మీకి మహర్షులు ఎలా చూస్తారో మహాలక్ష్మి నాకు తెలుసు. రాముడి విషయం ఆయన నిలవలేడయ్యా. సీతమ్మ లేకపోతే నేను అరణ్యంలో చూశాను, సీతమ్మను అపరించుకుపోతే ఆయన నిలబడలేకపోయాడు. ఇప్పుడు అది నేను తట్టుకోలేకపోతున్నానంటే సుమంత్రుడు కాసేపు రథం ఆపి కూర్చొని నేను ఒక రహస్యం చెప్పాలి, నాలో కడుపులో దాచుకున్నాడు. ఏమిటంటే చాలా కాలం క్రితం దశరథ మహీపతి చాతుర్మాస్య సమయంలో వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళారండి. వశిష్ఠుల ఆశ్రమం నుంచి కదలరప్పుడు అప్పుడు నేను తీసుకువెళ్ళాను, నేను రథంతో తీసుకెళ్ళాను. అప్పుడు వశిష్ఠుల వారితో కూర్చుంటే దూర్వాస మహాముని అక్కడికి వచ్చారు. అప్పుడు దూర్వాసుడితో దశరథుడు అడిగట్ట మా రాముడు ఎలా ఉంటాడని, కనిపించిన ప్రతి మహర్షిని అడగడం ఆయనకి. అప్పుడు దూర్వాసుడు నీ వశిష్ఠుడు చెప్పలేదా, ప్రేమతో చెప్పలేదేమో కానీ నేను చెప్పేస్తా ఉన్నమాట, ఈ రాముడికి ఎక్కువ సుఖం లేదయ్యా జీవితంలో, ఈయనకి ఇష్టబంధు వియోగం ఎక్కువ, తనకి ప్రీతిపాత్రులైన వారితో వియోగం తప్పలేదు జీవితంలో అని చెప్పాడు. అందుకే దశరథ వియోగం కూడా పితృవియోగం ఉంది తనకి. భార్యా వియోగం 2 మార్లు జరిగింది. నువ్వు అనుకుంటున్నావు రాముడిని వదలలేవని, కొద్ది రోజులు నిన్ను వదిలేస్తాడు, మీ 2 తమ్ముళ్ళను కూడా వదిలేస్తాడు ఆయన. ఏమనుకుంటున్నావు ఆయన, ఇవి తప్పవు, ఇది గమనం. కనుకనే కొన్ని వస్తూ పోతూ ఉంటాయి. ఈ సుఖాలు దుఃఖాలు సంయోగం వియోగం జీవితంలో మామూలే. మరి మానవుడిగా నువ్వేం చేయాలి అంటే ఈ సంయోగ వియోగాలు కదిలిపోకుండా తన ధర్మం తాను తప్పకుండా ఉండాలి. రామచంద్రమూర్తి కష్టపడ్డమో సుఖపడ్డమో గొప్ప కాదు, కష్ట సుఖాల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడే, అది రామమూర్తి యొక్క దివ్యత్వం, అది రామమూర్తి యొక్క అవతారతత్వం. అది కష్ట సుఖాలు కాదండి గొప్పతనం, కష్ట సుఖాల్లో ధర్మం నుంచి చలించలేదు, అందుకు రాముడు అవతార పురుషుడు. అందుకు సుఖపడ్డం వల్ల గొప్పవాడు కాడు, కష్టంలో కూడా ధర్మాన్ని వదలకపోవడం వల్ల గొప్పవాడు అవుతాడు, పూజ్యుడవుతాడు. అది రాముని యొక్క గొప్పతనం. మరి అవతార పురుషుడు మాకు ఆ భావన ఇప్పుడే అగస్త్యులు వారు చెప్పారు. కానీ దీనికి కూడా దూర్వాసుడు ఇప్పుడు ఆ మాట చెప్పాడు. ఏమిటంటే ఒకప్పుడు రాక్షసులందరినీ, లోకకంటకులైన రాక్షసుల్ని విష్ణువు శిక్షిస్తూ వెళ్తుంటే వాళ్ళు తలదాచుకోవడానికి భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో భృగువు లేడు. ఆ వచ్చిన రాక్షసుల్ని అగ్నిహోత్రంలో దాచిపెట్టింది భృగుపత్ని. లోకకంటకుల్ని శిక్షించి స్థితి నిలపడం తన బాధ్యత గనక ఎక్కడుంచో అని అడిగాడు. నేను బ్రతుకుండగా వాళ్ళు జాడని చెప్పనంది భృగుపత్ని. వెంటనే చక్రంతో ఆమెని సంహరించాడు. అప్పుడు వచ్చిన భృగు మహర్షి, నాకు నువ్వు పత్ని వియోగం కలిగించావు గనక నీకెప్పుడు పత్ని వియోగం కలుగ్గాక అని చెప్పించాడు. అప్పుడు ఆయన అన్నట్ట ఏమని, నాకు ఇది అవసరంలే, ఒక అవతారాన్ని దాచిపెట్టుకుంటానన్నాడు. ధర్మం కోసం చేశాడు. అయితే ఇది కొంతమంది అంగీకరించలేక విష్ణువుకి శాపం ఏంటని అంటారు. ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్పి మనం కథకు ముగింపించుకుందాం. ఏమిటా రహస్యమో చూద్దాం. మనం ఏదైనా కష్టము సుఖము అనుభవించాలి అంటే దేనివల్ల అనుభవిస్తాం? ఇది వరకు చేసుకున్న కర్మ వల్ల.
ఇప్పుడు నారాయణుడు అవతరించాలి, ఆయన జన్మించాలి. జన్మించాలి అంటే ఆయనకి కొన్ని అనుభవాలు ఉండాలి, తప్పదు. లీలకైనా అనుభవాలు ఉండాలి. లీలకైనా అనుభవం రావాలి అంటే ఆయనకి కొన్ని కర్మలు ఉండాలి కదా. ఆయనకి కర్మ ఏంటండి? ఆయన కర్మ ఏంటి? ఆయన కర్మల్లో కర్మాతీతుడు. కానీ ఏదో ఒకటి మిగిల్చుకోకపోతే తర్వాత తనకు అనుభవాలు ఎక్కడొస్తాయి? అనుభవాల్లో ఎలా ఉండాలో మనకు పాఠం ఎలా చెప్తాడు మహానుభావుడు? అందుకు తర్వాత తన అనుభవాల కోసమని ఇలాంటి కొన్ని అనివార్యమైన కర్మల్ని తాను మిగుల్చుకుంటాడు. అందుకే ఇలాంటి శాపాలు కొన్ని మిగిల్చాడు ఆయన. అంతేగాని విష్ణువుని శపించగలిగే శక్తి ఎవరికి ఉంది? ఇది మిగిల్చాడు. ఎందుకంటే కర్మ ప్రకృతిలోకి వెళుతుంది. ఆ ప్రకృతిలోకి వెళ్ళింది ఆ జీవుడికి అనుభవానికి వస్తుంది. నేల మీద నాటిన చెట్టు ఎప్పుడు పైకొస్తుందో మనకు తెలియదు. ప్రకృతిలోకి మనం వదిలిన కర్మ ఎప్పుడు ఫలంగా మారి మన ముందుకు వస్తుందో తెలియదు, తెలుసుకోవాల్సింది. అలాంటి దాన్ని మిగుల్చుకున్నాడు రామచంద్రమూర్తి. ఇవన్నీ రహస్యముల అవతారముల్లో. అందుకు ఒకవైపు ఉంటాయ్యా. అంతేకాదు సీతమ్మ విషయంలో కూడా బృందాదేవి సుఖమహర్షి యొక్క శాపములున్నాయి. ఇవి యోగం తప్పవు. ఇవన్నీ వాళ్ళు మిగుల్చుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళు తప్పు చేశారనడానికి లేదు ఇక్కడ. ఇది గ్రహించవలసింది. కనుకని ఇవన్నీ అనివార్యములు. వేదాంతం ఇక్కడ ఇలాంటి చోట పనిచేస్తుంది. ధర్మం నిలబెట్టుకోవడానికి, కష్టసుఖాలు సహించడానికి పనికొచ్చేదే వేదాంతం. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. లక్ష్మణస్వామి ఉగ్గబట్టుకు వెళ్ళాడు అయోధ్యకి. రామచంద్రమూర్తి దుఃఖిస్తూ ఉంటే సీతమ్మని విడిచిపెట్టి వచ్చేవారు అడిగేటండి ఇక్కడ. ఇంకా లక్ష్మణుడు కూలిపోయాడు అక్కడ. ఒక్కసారి రామా నువ్వే అన్నావా? ఊరడిల్లమని చెప్తున్నాను, నా మనసు నిబ్బరం చేసుకున్నానయ్యా. ఎంత గుండె రాయి చేసుకోకపోతే ఆ అడవిలోంచి రాగలిగానో చెప్పు. రాయి చేసుకున్న గుండె గనక నిబ్బరంగా నిలబడి నీకు చెప్తున్నాను. ఒక్కసారి బాధపడుకు రామా, బాధపడుకు. నువ్వు రాజుగా ధర్మం నిర్వహించావు, ఆ కర్తవ్యం కొనసాగించు. ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే రెండవ అపవాదం ఒకటి వస్తుంది. అపవాదం ఏంటంటే కామాతురుడు ఇతడు. అందుకే భార్యనేదో లోకాపవాదం కోసం విడిచిపెట్టినా అదే చింతనలో ఉండి కర్తవ్యాన్ని విడిచిపెట్టాడని రెండో అపవాదం వస్తుంది. ఇది దోషమే, కనుక్కూడదు. అంటే ఒక్కసారి రాముడు చక్కటి మాట అన్నావయ్యా, పెద్దలు ఆడవలసిన మాట అన్నావు. కనుకనే మనసు నిబ్బరం చేసుకోవాలి, నా ధర్మం నేను పాలించాలి అని దుఃఖాన్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తి వెలికి వచ్చాడు.